ఆశకు అంతముండదు, ఆశకు అంతముండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఆశకు అంతముండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఈ రెండింటి కొరకు పరిగెత్తే వాడికి మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. చాలా చక్కగా ఉంది కదండి. ఏమండి, ఆశకి అంతం లేదంట. ఎన్ని ఆశలు, నీ ఆశ తీరిపోయిందా? ఈరోజు నా దయచేసి ఎంత భావించబడండి, కానీ నాకంటూ ఏ ఆశ లేదండి. ఉంటే ఒకే ఒక ఆశ, అదేంటో తెలుసా? పరలోకం వెళ్ళాలి. అల్లు చెప్తారా? ఉందా అలాంటి ఆశకి అంతం లేదు, పైసాకి పద్ధతులు ఉండవు. పైసా సంపాదించే క్రమంలో ఎన్ని పద్ధతులు అంటే ఈ లోకంలో అన్ని పద్ధతులు ఉన్నాయి. ఏమండి, ఏటీఎం అని కొనుగొట్టే వాళ్ళు ఒకళ్ళు, బంగారాన్ని దోచుకునే వాళ్ళు ఒకళ్ళు, మార్వడి షోపులోకి వెళ్ళి బంగారం కొంటామని మన ఏటీఎంలో ఆ బంగారాన్ని ఎత్తుకుని ఏమండి 10 కోట్ల విలువ చేసి బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయి మొత్తానికి హైదరాబాద్లో పట్టుబడ్డారు. నిజమే, పైసాకి పద్ధతులు లేవు. ఎలా సంపాదిద్దామంటే రకరకాల ఆలోచనలు, రకరకాల పద్ధతులు. పిల్లలు, ఈ రెండాటి కొరకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో, ఈ రెండాటి కొరకు పరిగెత్తే వారికంట ఏముండదంట? మనశ్శాంతి ఉండదండి. ఏముండదండి? మనశ్శాంతి. మనిషికి కావాల్సిందేంటి? మనశ్శాంతి, ప్రశాంతత కావాలి. కానీ ఈరోజు గమనించండి, మనశ్శాంతిని పోగొట్టుకుని ఏదో సంపాదించాం, ఏదో కూడబెట్టాం అనుకునేవారు, నేను అంటున్నాను, ఆ మాట అనాలో అనుకోవద్దు తెలియదు, కానీ కొంచెం తెలివి తక్కువ వాళ్ళే అనాలి. వాళ్ళని ఎవరు అనాలి? వాళ్ళని తెలివి తక్కువ. తెలివి కలిగిన వాళ్ళు అయితే మనశ్శాంతిని పోగొట్టుకుని ఏదో సంపాదించాను, ఏదో గడించాను అనుకుంటే నీకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఎవరున్నారు బ్రదర్? నీకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఎవరున్నారమ్మా? నీకు కావాల్సిందే మనశ్శాంతి, శాంతి, సమాధానం కదా. వాటిని పోగొట్టుకుని ఏదో సంపాదించాను అనుకుంటున్నావే, నిజంగా నువ్వు తెలియగలిగిన వ్యక్తివేనా? ఆలోచించేయండి. సరే పిల్లలు, ఈ భక్తుడు చెప్పిన మాట, ఆశకు అంతం లేదు, పైసాకు పద్ధతి లేవు, ఈ రెండింటి కొరకు పరిగెత్తే వాడికి మనశ్శాంతి ఉండదంట. కాబట్టి దేవుని పిల్లలు, నేను మన జీవితాల్లో రెండాటికి దూరంగా ఉంటూ మనశ్శాంతిని అనుభవించుకోగాక. ఆమె ఒక చక్కని జరిగిన సంఘటన చెప్తాను, వినండి. ఈ రోజున ఒక చక్కని మన వాక్య భాగానికి అనుగుణమైనటువంటి ఒక చక్కని జరిగిన సంఘటన నేను మీ ముందుకు తీసుకొస్తాను. పిల్లలు, ఒకసారి ఒక దైవజనులు దగ్గరికి ఒక సహోదరి యవనస్తురాలు వచ్చి ప్రార్థన చేయించుకుంది. మళ్ళీ మందిరంలో వెనకాలకి వెళ్ళిపోయింది, వెనకాల నిలబడింది. అందరూ ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి రావాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉంది. మొత్తానికి పాస్టర్ గారు సహోదరి ఏదో కొంచెం ఏదో చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది, లేదా కొంచెం ఏదో తన మనసులో బాధపడతా ఉన్నట్టుంది అని సేవకుడు ఆ సహోదరిని బట్టి ఆలోచన చేస్తానన్నాడు. పిల్లరా, మొత్తానికి అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ సహోదరి సేవకుడి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయాలి. ఇందాకే కదా మన కోసం నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన కాదు. ఏం ప్రార్థన? నా జీవితాన్ని గురించి నాకు ప్రార్థన. అమ్మ చెప్పండి. నేను పాస్టర్ గారు, మీకు చెప్పకపోవడం ఏంటి? నేను పనిచేస్తున్న దగ్గర మీకు తెలుసు కదండి, ఒక 5-6 సంవత్సరాలు బట్టి ఆ కంపెనీలో పనిచేస్తున్నాను కదా. అవునమ్మా, చేస్తున్నావు, మంచిగా పనిచేస్తున్నావు, బాగున్నావు, తల్లిదండ్రులు కూడా నేను బట్టి చాలా సంతోషిస్తున్నారండి అని సేవకుడు కూడా ఆ సహోదరుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాను. అయితే ఆ సహోదరి అంటుంది, నేను పనిచేసే దగ్గర ఒక వాస్తవానికి పాస్టర్ గారు అబ్బాయి చాలా మంచివాడు, చాలా పద్ధతి కలిగిన వాడు, చాలా బుద్ధి కలిగిన వాడు, ఎంత అంటే చాలా చాలా మంచివాడు. అయితే ఒక్కటేనండి ఆయనలో లోపం. ఏంటమ్మా ఆ లోపం అంటే? ఆయన దేవుని నమ్ముకోలేదు. ఆయన ఎంత మంచివాడు అంటే చాలాసార్లు నేను చూస్తూ ఉన్నాను, దేవుని నమ్ముకున్న మగవాళ్ళ కన్నా, ఆ సహోదరు చెప్తున్న మాట, నేను చెప్పలేదు మాట, దేవుని నమ్ముకున్న మగవాళ్ళ కన్నా నేను ఆయన కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాను, అంత మంచివాడు. కాబట్టి నేను ఆయన చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఆ సహోదరుడు అడుగుతున్న ఆలోచన ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేసి ఇది దేవుని చిత్తమా కాదో
నాకు తెలియచేయండి. ఏమంటే పాస్టర్ల మీద మేము ఏం చేస్తామంటే కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడతాం. ఏం మాట్లాడుతూ ఉంటాం? అమ్మా దీనికి 4-5 రోజులు టైం ఎందుకు, 10 రోజులు టైం ఎందుకు? విను, దీనికి కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సినంత అవసరం లేదమ్మా. బైబిల్ ఏం చెప్తుంది అంటే మనం దేవుని ఎరిగాం, వాళ్ళు దేవుని ఎరగలేదు. కాబట్టి విశ్వాసులు అవిశ్వాసులతో జోడీ కుదరదమ్మా అని చెప్పారు. పాస్టర్ గారు అంత కనిపెట్టాల్సిన అవసరం లేదమ్మా, ఇదిగో నేను చెప్తున్నాను కదా, అది మనకి తగినది కాదమ్మా. ఎన్ని మంచి గుణాలున్నా, ఎంత మంచి స్వభావం ఆయనలో ఉన్నా, ఎంత మంచి స్వభావం ఆయనలో ఉన్నా అమ్మా అది మనకి తగినది కాదమ్మా అనగానే ఇక సహోదరికి ఏదేమైనా ఏమండి పాస్టర్ గారి మాట వినగానే మనసులో ఎక్కడో రుచుకొని ఈ పాస్టర్ గారు అంటే పైకి చెప్పలేకపోయినా పాస్టర్లందరూ అంతే. ఏంటి వాళ్ళే అనుకున్నదే చెప్తారు తప్ప నిజమే మా ఆశని మా ఆలోచనని మేము చెప్తున్న దాన్ని దేన్ని వారు నమ్మరు. వారు అనుకున్నదే చెప్తారు అనుకుని సహోదరి మొత్తానికి అక్కడ నుంచి కొంచెం ఆవేశంతోనే కోపంతోనే వెళ్ళిందండి. మొహాన్ని క్షణించుకొని సరే వెళ్ళింది. మొత్తానికి నైవేద్యం చెప్పాలనుకున్నది సేవకులమైన మేము ఏమండి మీరు ఏమనుకున్నా, బాధపడినా, ఇబ్బంది పడినా దేవుడు మాకు ఏం చెప్పాడో అది చెప్పడమే మీకు మాకు ప్రయోజనం. ఆమె ఏంటండి దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్తేనే మేము మంచిగా దీవించబడతాం. అంతేగాని దేవుడు చెప్పమనేది పక్కన పెట్టి మీరేదో బాధపడతారని మీ సంతోషం వరకు మరొక మాటని కల్పించి మేము చెప్పామా, అది ఇద్దరికీ మంచిది కాదు. లేదా మొత్తానికి వెళ్ళిపోయిన సహోదరి మొత్తానికి ఏదేమైందో తెలియదు, మందిరానికి రావట్లేదు. మొత్తానికి ఒక 2 నెలలు అయిపోయింది, మందిరానికి రావట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కగా మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు. సేవకుడు కూడా ఆ రోజున ఆ సహోదరితో మాట్లాడేశాడు. ఇంకా ఆ తర్వాత ఆ విషయాన్ని సేవకుడు కూడా మర్చిపోయి వదిలేశాడు. మొత్తానికి సహోదరి రావట్లేదు. ఒక 2 నెలల పాటు వదిలేదా మందిరానికి రాలేదు. 2 నెలల తర్వాత ఎందుకో సేవకుడికి సహోదరి రావట్లేదనే ఆలోచన జ్ఞాపకం చేసుకుని ఒక రోజున వాళ్ళ తల్లిదండ్రులు మందిరానికి వస్తే ఆ తల్లిదండ్రుల్ని అడుగుతా ఉన్నాడు, అయ్యా మీ అమ్మాయి మందిరానికి రావట్లేదు, ఏమైంది? నాతో పలానా రోజున ఇలా మాట్లాడింది, నేను ఇలా చెప్పాను, ఆ రోజు నుంచి కూడా మందిరానికి రావట్లేదు అనగానే ఆ తల్లిదండ్రులు పిల్లగా వినండి, ఆ తల్లిదండ్రులు కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుని సేవకునితో ఒక మాట చెప్పారట, పిల్లగా మా అమ్మాయి లేదండి, చనిపోయింది. మా అమ్మాయి లేదండి, చనిపోయింది. సేవకుడికి ఆ మాట వినగానే ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? మా అమ్మాయి లేదండి, చనిపోయింది. ఏం జరిగింది అంటే పిల్లగా ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తున్నాను. మా అమ్మాయి ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆ వ్యక్తిని అన్నుడైనా మేము కూడా చెప్పాం వద్దాను, కానీ తను ఇష్టపూర్వకంగా ఇష్టపడి తనని పెళ్లి చేసుకున్న ఒకే వారంలో 4 రోజులకే మాకు ఫోన్ వచ్చింది, నాన్న మిమ్మల్ని కాదనుకుని సేవకుల మాట కాదనుకుని మొత్తానికి నేను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. మేము ఆరాధిస్తున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి అని వాళ్ళు నన్ను చాలా బలవంత పెడతా ఉన్నారు. నేనేమో చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వెళ్ళిన వ్యక్తిని, నేను కాదన్నాను, కానీ వాళ్ళు ఊరుకోవట్లేదు అని ఆ తండ్రికి తల్లికి ఫోన్ చేసిందట. ఆ ముందు రోజు ఆ నెక్స్ట్ రోజే ఫోన్ వచ్చిందట. ఏమన్నా తెలుసా? మీ అమ్మాయి వంట చేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్లో నుంచి మంటలు వచ్చి ఆ మంటలు మీ అమ్మాయికి అంటుకొని వంట చేస్తూ ఉండగానే వంటగదిలోనే ఆ అమ్మాయి తగలబడిపోయింది. పిల్లరా తల్లిదండ్రులు వెళ్ళారు, చూశారు. గత దినాన ఫోన్ చేసి చెప్పిన మాటలు మనసులో ఉన్నాయి. పిల్లరా అందరూ చెప్తున్నారయ్యా,
ఏమన్నా తెలుసా, అమ్మాయి వంటగదిలో ఇదిగో వంట చేస్తూ చనిపోయిందని. కానీ మా మనస్సాక్షి చెప్తుంది అమ్మాయిని చంపారు. ఎందుకు అని అంటే గత దినాన అమ్మాయి మాతో ఫోన్ చేసి ఇలా మాట్లాడింది. లేదా ఏదేమైనా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఏదేమైనా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఎందుకయ్యా ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈరోజు మన టైటిల్ ఏంటంటే ముందు చూపు. ఏం చూపు అండి? ముందు చూపు. ఈరోజున ఆత్మీయులుగా పిలవడుతున్న మనందరికీ ఏ చూపు కావాలో తెలుసా అండి? ముందు చూపు కావాలి. కళ్ళునే చూడగలిగిన వాటినే చూస్తూ పిల్లగా ముందున్న పరిస్థితుల్ని చూడలేక, ముందున్న భవిష్యత్తుని చూడలేని చాలామంది అందులు ఈరోజు ఉన్నారు. వారి ద్వారా వారి జీవితము చాలా కష్టాలకి, శ్రమలకి, పిల్లగా ఇదిగోండి అవసరమైతే వారి జీవితము కూడా పతనమైపోతాం. కారణం ఏంటయ్యా? ముందు చూపు. పిల్లగా సేవకుడికి అనిగా భావించకండి, కానీ సేవకుడు ముందు చూపుతోనే ఆ మాటలు చెప్పాడు. అమ్మా అది మనకి తగదమ్మా అని. కానీ ముందు చూపు లేని చెల్లెమ్మ తొందరపడింది. ముందు చూపు లేని చెల్లెమ్మ తొందరపడి జీవితాన్ని లేదా అద్దంతాన ముగించవలసిన పరిస్థితి. పిల్లరా ఈ రోజున అదే కాదు, కానీ చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయులుగా పిలువబడుతూ పిల్లగా ముందు చూపు లేక ఎన్నో పర్యాయాలు నష్టపోయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలమైన మనం ముందు చూపు కలిగి ఉండము కాక. ఎందుకైనా నేను మొన్న చెప్పాను, పాస్టర్ గారు చక్కగా చూపుల్లో ఉన్న వేరియేషన్ బట్టి నిజమే చూపులు చూసి పక్క చూపు చూసిన వాళ్ళు ఏమయ్యారు, కింద చూపు చూసిన వాళ్ళు ఏమయ్యారు, ఏమిటి చాలా చక్కని విషయాలు పాస్టర్ గారు ప్రస్తావించారు. వెనక చూపు చూసిన లూతమ్మ గారు, ఏమిటి మధ్యలో చూపు చూసిన అవ్వమ్మ గారిని, వీళ్ళందరినీ తెలియచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు కూడా చూపించారు. నా మనసులో కలిగించింది ఏంటంటే నిజమే, మనిషికి ఈ చూపుల కన్నా అవసరమైంది ఒక చూపు ఉంది, అదే ముందు చూపు. హల్లెలూయా. ఏం కావాలంటే మనిషికి ముందు చూపు అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలోకి రండి. ఒక చక్కని మాటని చూసి మనం ముందుకు వెళ్దాం. అది మార్కు రాసిన సువార్తమానము 10వ అధ్యాయం. మార్కు రాసిన సువార్తమానము 10వ అధ్యాయము 51, 52 వచనాలు. యేసు నేను నీకు ఏం చేయగలుగుతున్నానని వానిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లగా ఇక్కడ మనందరికీ తెలుసు, భక్తమయ్య అని ఒక గుడ్డివాడు యేసు ప్రభువు ఆ దారిలోనికి వస్తున్నాడని. పిల్లగా ఆ చూపు లేదు, కానీ వాస్తవానికి చెవుల ద్వారా విని ఇదిగో ఈయన ద్వారానే నాకు మేలు జరుగుతుంది, ఈయన దావీదు కుమారుడైన మెస్సయ్య, ఈయనే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవుడు, ఈయన నాకు ఇదిగో చూపుని ప్రసాదించగలిగిన వాడు ఈయనే అని నమ్మి విశ్వసించి పిల్లగా అప్పుడు దాకా దారి పక్కన ఒక వస్త్రాన్ని పరుచుకుని అడుక్కుంటున్నటువంటి ఆయన ఎప్పుడైతే యేసయ్య దారిలో వెళ్తున్నాడని కానీ బిగ్గరగా కేకలు వేసి సమాజం అంతా అంటుంది నోర్మై ఆగో అని అన్నా కానీ మరింకా కొంచెంగా బిగ్గరగా కేకలు వేసి మొత్తానికి ఆ కేక ఆయనకు వినపడేటట్లుగా ఆయన కేకలు వేస్తారు. చాలాసార్లు పిల్లలు గమనించారు. ఈ మాటలో నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. చాలా సందర్భాలలో ప్రార్థిస్తున్నావు చెల్లి, తమ్ముడు నీ అవసరతల కొరకు ప్రార్థిస్తున్నావు. అయితే నేను అంటాను, ఆయనకి వినపడేంత వరకు ఆయనకి వినపడదా, ఆయనకి ఏం లేవా చెవులంటే కాదు. చూడండి, ఆయనకి వినపడేంత వరకు ఇంకా మరి కొంచెంగా బిగ్గరగా కేకలు వేశారట. లేదా నిజమే, నువ్వు గత కాలంలో కొంచెంగా ప్రార్థిస్తూ వచ్చావేమో, ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టు.
నిశ్చయంగా నీ అవసరం నా దేవుడు తీర్చుగాక. పిల్లగా సరే, సబ్జెక్ట్ అదిగా ముందుకు వెళ్దాం. పిల్లగా ముందుకు వెళ్ళిన తర్వాత యేసయ్య ముందుకు తీసుకొచ్చారని యేసయ్య అడుగుతున్నాడు, ఏం కావాలి ఏమండి? యేసు ప్రభు విచిత్రంగా అడుగుతాడండి. ఏమండి, ఆ గుడ్డివాడు ముందుకు వచ్చి అడుగుతా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ముందుకొచ్చి నిలబడితే నీకేం కావాలి? ఏమండి, ఆయనకి గుడ్డివాడే కదా. యేసయ్య అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఏం కావాలంటే గుడ్డివాడు అంటాడు, నా కన్నులు తెరువు, నా కన్నులు తెరువు. ఏ బంగారం వద్దా, వెండి వద్దా? అయ్యా నేను అనుకుంటున్నాను, అయ్యా కన్నులతో పాటు నాకు ఒక ఇల్లు, నాకు కాస్త బంగారం ఇస్తే ఎట్టగొట్ట నీ పేరు చెప్పుకొని శుభ్రంగా ఇంట్లో ఉంటా, ఆ బంగారాన్ని వాడుకుంటా, అయ్యా నా పనిని నేను చూసుకుంటానయ్యా అందుకని. కళ్ళుంటే సరిపోతాయా? నాకు వచ్చిన ఆలోచన నిజమే. ఈ రోజున కళ్ళున్నాయిగా మనందరికీ. ఆయన ఏం అడుగుతున్నాడంటే, కళ్ళుని ప్రసాదించయ్యా. ఈ గుడ్డి బ్రతుకుతో బాధపడిపోతున్నానయ్యా, చూడలేని వాడిగా అయ్యా నేనున్నానయ్యా, నా కళ్ళు తెరవా. దీని నుంచి నేను మాట్లాడుతున్నాను. పిల్లగా మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి అగో ఇవి కావాలని అడుగుతున్నారు, తప్పులేదు, మంచిదే అడగడం. కానీ వాటికి మించి ఏమడగలో తెలుసా? అయ్యా నా కళ్ళతో చూసేవాటికన్నా ఈ కళ్ళకు మించి ముందున్న వాటిని, నువ్వు సిద్ధపరిచిన వాటిని, నువ్వు నాకు ఇవ్వబోతున్న వాటిని చూడగలిగిన చూపు నాకు ఇవ్వా. ఈ కళ్ళు భౌతికంగా చూడగలుగుతున్నాయ్యా, కానీ ఈ కళ్ళకు మించి ప్రభువా ఆ కళ్ళని, ఏ కళ్ళని? మనోనేత్రాలని తెరచి ప్రభువా నిజమే. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? అపవాది దైవజనుడు అయిన పౌలు గారు అంటున్నాడు కదండి, అపవాది సాతాను గాడంట మన మనోనేత్రాల్ని గుడ్డితనం కలుగు చేశాడంట. అంటే దేవుడు మనిషికి ఏం సిద్ధపరిచాడో, ఏమి నివనై ఉన్నాడో, ఎలాంటి పరిస్థితులు ముందున్నాయో వాటన్నిటిని మనిషి చూడలేక తాత్కాలికమైన వాటిని చూసుకుని వాటి వైపే జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్ళేటట్లుగా పిల్లగా అపవాది మనిషి యొక్క మనోనేత్రాలని మూసివేసి గుడ్డివాడుగా చేసి, వాస్తవానికి మనం అందరం కూడా పిల్లలు ఏమనుకుంటున్నాం? మాకు చాలా కళ్ళు ఉన్నాయి, మేము ఇప్పుడు వరకు చాలా చూసాం. మన పాస్టర్ గారు చెప్పారు, గుర్తుందండి, పుట్టుకతో 22 సంవత్సరాలప్పుడు తన స్నేహితులు కళ్ళున్నాయి, కానీ కళ్ళుని చూస్తాడు ఆ బ్రదర్, కానీ పిల్లగా ఏం చూడలేడో తెలుసా? కలర్స్ని చూడలేదు. అది చూసినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఈటీవీ 9లో టిక్ టాక్ అని వస్తా ఉంటుంది, దానిలో చూపిస్తా ఉన్నాడు పిల్ల 22 సంవత్సరాల ఆ వ్యక్తికి కళ్ళున్నాయి. ఏం కనపడతాయి అంటే అన్ని బ్లాక్ అండ్ వైట్ టీవీ గత కాలంలో ఉండేది కదండి. ఆ టీవీలో ఏం చూసినా నల్లగా కనపడదు. వాళ్ళు ఎలాంటి కలర్ చొక్కాలు వేసుకున్నా, నల్ల చొక్కా వేసుకున్నా, లేదా తెల్ల చొక్కా వేసుకున్నా. చూసావా పాత టీవీ? చూసావా శైలి? చూసావా? ఏమన్నా చెప్పాలి? చూసావా? చూడలేదా? పిల్లగా ఆ వ్యక్తికి అలా ఉండేయంట. అయితే వాళ్ళ స్నేహితులు, పిల్లలు గమనించండి, ఆ స్నేహితులు ఒక కళ్ళద్దాలు చేసుకుని ఇచ్చారు. ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే గడ్డి పచ్చగా ఉండడం, కారు ఎర్రగా ఉండడం, పిల్లగా ఆ కలర్స్ అన్నీ చూసి వాటి దగ్గరికి వెళ్ళి గడ్డిలోకి వెళ్ళి పిచ్చోడ్లాగా గీతలేస్తున్నాడు. ఏంటిరా బాబు, ఏంటంటే ఇంతవరకు గడ్డి పచ్చిగా ఉండిందని నాకు తెలియదు, ఈ కారు ఎరుగుదని ఈ రోజు వరకు నాకు తెలియదు, ఈ పోలు ఇలాంటి సిల్వర్ కలర్లో ఉందని నాకు తెలియదు. అవి చూసుకుని ఎంత ఆశ్చర్యపోతా ఉన్నాడో. కళ్ళున్నాయి కానీ వాటిని చూడలేని మనిషి, ఎన్ని కలర్స్ని చూడలేని మనిషి. ఇదేనా అనేది భావించొద్దు, సేవకునైనా నన్ను మీరు కొంచెం భరించండి. కళ్ళున్నాయి కానీ ఆత్మ సంబంధమైన విషయాలని చూడగలుగుతున్నావా? సహోదరి, కళ్ళున్నాయి కానీ ముందు ఏం జరగబోతుందో గుర్తించినట్లయితే, అందుకే దేవుని బిడ్డలమైన మన జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఏ పరిస్థితులు జరగబోతున్నాయో ముందుగానే ఎనగలిగిన అనుభవాలు మనకుంటున్నాడు కాక. పిల్లగా దేవుని బిడ్డలమైన మనం ముందు చూపు అంటారే, ముందు చూపు ఉందా? ఆ మాటని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. పిల్లగా మనుషులు చెప్పినట్లుగానే అక్కడ కూడా నేను వెళ్తాను, చెప్తాను. మనుషులు కూడా అంటారే, ముందు చూడరా, ఎప్పుడు డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు ముందు చూసుకోలేవరా, కళ్ళు ఏమైనా అట్టపోతున్నావు,
పిల్లగా తర్వాత పెద్దవాళ్ళు కూడా అంటారు, మనల్ని ముందు చూసి ముందుగా కాస్త ముందు చూపు కలిగి కాస్త వెనకేసుకుని పక్కనేసుకుని ముందుకెళ్ళయ్యా అని కూడా చెప్తారు. అవి ఎలాంటి విషయాల్లో ఏ విధమైనవిగా ఉపయోగపడతాయో వాటిని గురించి కూడా నేను ఇది నా ప్రస్తావన చేస్తాను. పిల్లగా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాటని మీకు చూపించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి ముందున్న వాటిని చూపించాలని అనుకుంటున్నాడు, కానీ మనిషే వాటిని చూడలేకపోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. జగత్ పునాది ముందుగానే దేవుడు మనల్ని చూశాడని ఏమండి యోహాను కూడా ఆ ప్రకటన గ్రంథంలో చూస్తున్నాడు. ఇదిగో కోటాను కోట్ల ప్రజలు ఇదిగో గొర్రె పిల్ల రక్తంలో కడగబడి ఆయన సింహాసనం దగ్గరికి రావడం అదంతా జరగలేదు. అవన్నీ కూడా భక్తులు ముందుగానే చూశారు. అపోస్తలుడైన పౌలు కూడా పిల్లగా ఇదిగో 3వ ఆకాశంలోనికి నేను వెళ్ళాను, ఆ 3వ ఆకాశంలో అక్కడ దేవదూతలు ఆయన సింహాసనాసీనుడై ఉండడం నేను చూచాను అని భక్తుడైన పౌలు గారు కూడా తెలియజేస్తున్నాడు. వాళ్ళందరూ ఎలా చూడగలిగారు? వాళ్ళ భౌతికమైన సంబంధమైన నేత్రాలతో కాదు, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో ప్రభుని ముందున్న ఆ విషయాలని వాళ్ళు చూసి మనకి తెలియజేస్తున్నారు. అయినా మనం నమ్మలేకపోతున్నాం. గమనించండి, ఇదే కొన్ని విషయాల్ని మన చూపులకి ముందున్న చూపు లేకపోతే మన జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలు ఏమిటో కొన్ని వాటిని మీ ముందు పెట్టాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఈరోజు నాకు సమాజం ఎక్స్పెషల్లీ ప్రత్యేకంగా ఆత్మీయులని చెప్పుకుంటున్నా మన జీవితాలలో పిల్లగా ముందున్న వాటిని చూడలేక ముందు చూపు లేక ఏదో తాత్కాలికమైన చూపుతో చూసి మన జీవితాల్లో ఎంత నష్టపోతున్నామో ఒక చక్కని విషయాలని ఈ దినాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం మనందరికీ వెలిగిన మాటలే, దానిలో నుంచి మీకు తెలిసిన విషయాలని మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలని ఏదైనా నేను మీకు తెలియజేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం పిల్లగా 6, 7, 8, 9 వచనాలు. అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి కాదు, యోసేపు రూపవంతుడును అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి చాలు. ఆ భాగం మనకి తెలిసింది. ఇప్పుడు నా వైపు చూడండి. నేను అంటున్నాను, యోసేపు మీ సుందరుడు అని ఏమండి పొతీఫర్ గారి భార్య చూస్తా ఉంది. నా మాటలు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఏమోనదు, నా వైపు గమనించండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పిల్లగా పొతీఫర్ యొక్క భార్యకి కళ్ళున్నాయి, చూపు ఉంది. ఆ చూపుతో ఆయన ఎంత సుందరుడో, ఆయన ఎంత బలవంతుడో, ఎంత సుందరమైన ఆ దేహాన్ని కలిగి ఉన్నాడో చూడగలుగుతుంది. నేను అంటున్నాను, ఈమెకి ముందు చూపు లేదు అంటున్నాను. ఏ చూపు ఉందయ్యా అంటే మామూలుగా కళ్ళతో చూడగలిగిన చూపు ఉంది, కానీ ముందు చూపు లేదు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని అంటే గమనించండి. సరే, ఈమె చూసింది సుందరుడే. ఏమండి యోసేపు గారు వాస్తవానికి దానికి ముందుకు రాలేదు. ఒకేలా అలా కనుక యోసేపు కూడా ఈమెలాగా ప్రేరేపించబడి యోసేపు కూడా ముందుకు వెళితే పిల్లగా ఆ తర్వాత జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లగా అది జరగలేదు. దేవుడు ఆయన శ్రేష్ఠుడిగా నిలబెట్టాడు. జరుగుంటే ఏమయ్యండి? ఒకటి, పిల్లగా ముందు చూపున్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? 3 మీద వాళ్ళు ఎక్కువగా ఆధారపడతారు. ఏంటో తెలుసా? 1 వారి సాక్ష్యం, 2 వారి కుటుంబం, 3 వారి స్థానం. పిల్లగా పొతీఫర్ భార్య ముందు చూపు లేకపోవడం వల్ల ఆమె స్థానం ఏమిటో చూడలేకపోతుంది. ఆమె ఇంటి పరిస్థితులు ఏమిటో ఆమె చూసుకోవట్లేదు. తర్వాత తన సాక్ష్యం ఏమిటో తను చూసుకోలేకపోతుంది. పిల్లగా ముందు చూపు ఉన్నవాడు ఎప్పుడు కూడా ముందు చూపు ఉండగలిగిన వ్యక్తులకి సాక్ష్యాన్ని చూసుకుంటారు. నేను ఈ పని చేస్తే నా సాక్ష్యం ఏంటి? ఆ పని చేసింది. చూపుకి బాగా మంచిగా అందంగా సుందరుడిగా ఉన్నాడు అని చూసింది. ఆ చూపుతో ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె సాక్ష్యం ఏంటి?
ఆమెకి పిల్లలు ఉన్నారా, భర్త ఉన్నాడా, లేదా ఇంట్లో పని వారి దగ్గర ఆమె సాక్ష్యం ఏంటి? అరే మన యజమానురాలు ఒక అపవిత్రురాలు. ఆమె సాక్ష్యం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుంది, కుటుంబం ఏమైపోతుంది? భర్త ఏమనుకుంటాడు? ఒక పాడైపోయిన స్త్రీని కుటుంబంలో ఉంచుకోగలడా? ముందు చూపు లేకపోవడం వలన పిల్లలు వినండి వినండి వినండి, దేవుని పిల్లలమైన మన అందరికీ దేవుడు అందుకే ముందు చూపు ముందు చూపు ముందు చూపు. నీ కళ్ళకు కనపడే చూపుతో నువ్వు వెళితే జాగ్రత్త, నీ కుటుంబం ఏమైపోతుంది? నీకు ముందు చూపు లేకపోవడం వలన నీ కుటుంబం పతనమవుతుంది, నీ కుటుంబం అవమాన పాలైపోతా ఉంటుంది. కళ్ళకి కనబడుతుంది అందంగా, సుందరుడు సుందరుడు సుందరుడు, యవనస్తుడు. పిల్లగా అదే చూస్తుండే కానీ పిల్లగా తనకు ముందుకు వెళ్ళి చూడలేకపోతుంది. ఒకేలా ఈ సుందరుడితో నేనేదైనా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే ఆ తర్వాత జరిగేదేంటి? సాతానుగా ఏం చేపిస్తాడు తెలుసా? ముందు నుంచి తర్వాత సంగతి వదిలేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? ముందు చేయడం కాదు, ఆ తర్వాత ఏమొచ్చిందో ఆలోచించే. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా ఆది నుంచి కూడా దేవుడు మన ముందు పెట్టేది ఏంటో తెలుసా? ఇదిగో ఇలా ఉంటే ఇలా ఉంటుంది, దీని తర్వాత ఇది నెక్స్ట్, తర్వాత అడుగు ఎక్కడ వేయాలి? ముందుకు వెళ్ళావు, సుందరుడని చూసావు, సుందరమని చూసావు, తర్వాత అడుగు ఎక్కడ వేయాలి? నెక్స్ట్ జరిగే పర్యవసానం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? తర్వాత అప్పుడు దాకా నిన్ను గౌరవిస్తూ అమ్మగారు అమ్మగారనే పని వాళ్ళు ఉన్నారే ఇంట్లో, వాళ్ళు ఏమని పిలుస్తారు తర్వాత నిన్ను? అప్పుడు దాకా యజమానుడు నిన్ను నమ్మాడే, పొతీఫర్ గారు ఏమనుకుంటాడు నిన్ను బట్టి? ఏమవుతుంది? కారణం ఏంటో తెలుసా? ముందు చూపు లేదు. పొతీఫర్ భార్యకి ఏం లేదు, ముందు చూపు లేదు. ముందు చూపు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నా సాక్ష్యం ఏంటి? ఈ పని చేస్తే, ఇలా నేను పెడితే, ఈ రకంగా నేను నడుచుకుంటే నా సాక్ష్యం ఏంటి? నా కుటుంబ పరిస్థితులు ఏంటి? నా స్థానం ఏంటి? ముందు చూపు కలిగిన వాళ్ళు ఈ మూడాటిని వేరు చేసుకుంటారు. పిల్లగా ముందు చూపు కలిగిన వాడు ముందు చూపుతో వెళితే స్థానం పెరగాలి. ముందు చూపు లేదు కాబట్టి స్థానం కలుగుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో పిల్లగా సేవకునిగా మిమ్మల్ని ప్రేమించి మీ స్థానాలని పెంచాలని, మీ విలువలని పెంచాలని, ఎక్కడ? మీ కుటుంబంలో, ఎక్కడ? సమాజంలో, ఎక్కడ? సంఘంలో. నీ స్థానం పెరగాలి. నేను అంటున్నా, డబ్బులు పెంచుకుంటే పెరగదు నీ స్థానం. నీకు ఒక ముందు చూపు కలిగిన ఒక దైవ దృష్టి ఉంటే నీ స్థానం పెరుగుతుంది. నేను ఎప్పుడు చెప్తాను, డబ్బులుంటే నీ స్థానం పెంచుకోలేవు. దైవిక సంబంధమైన దేవుని పిల్లలారా వినండి, ఇవి సుందరులని చూస్తుండే తప్ప ముందుకు వెళ్ళి చూడలేకపోతుంది. ఆమె పర్యవసానం ఏంటి? ఏమంటే ఈమె కాదు, ఈమెలాగా మరొక ఆమె కూడా ఉంది. నేను పాస్టర్ గారు పరిచయం చేశారే, మధ్యలో ఉన్నదాన్ని చూసింది అమ్మమ్మ గారు కూడా. ఏమండి అమ్మమ్మ గారు, నిజంగా మనం ఎన్ని కోల్పోతున్నామో, ఏమి లేక? ముందు చూపు లేక. ఏమండి ఈమె అలాగా ముందు చూపు కలిగిన యేసేపు ఉన్నాడు కానీ ఆయన దగ్గరికి వెళ్దాం. పిల్లల తర్వాత గమనించండి, అక్కడికి ఈమె వాస్తవానికి ఈమె కనుక అలాగా సుందరుడని ప్రేరేపించి ముందు వెళ్ళుంటే అమ్మమ్మ స్టోరీ ఈమె జీవితంలో నెరవేరేది. అమ్మమ్మ స్టోరీని మనం చూస్తే ఏమంటే ఆమె కూడా ఆదికాండం 3:5 మనకి రాయబడింది, కళ్ళకి బాగున్నాయి అని, బాగా రంగంగా ఉన్నాయని, చూడటానికి చక్కగా ఉన్నాయని ముందుకు వెళ్ళింది, తింది. ఏమండి ముందు చూపు లేక తినడం వల్ల ఏం జరిగింది చెప్పండి? ఆమె కోల్పోయింది ఏంటో తెలుసా అండి? ఏం కోల్పోయిందో తెలుసా? మహిమ. దేవుడు వాళ్ళని మహిమతో నింపాడండి. ఆ మహిమ కలిగిన వస్త్రాలు వాస్తవానికి వాళ్ళకి ఇవ్వబడి, అంతకుముందు వస్త్రాలు లేవు, కానీ దేవుడు ఇచ్చిన వస్త్రాలు ఏంటో తెలుసా? మహిమ వస్త్రాలు అన్నది. ఆ మహిమ కలిగిన ఆ స్థానాన్ని పోగొట్టుకుంది. చక్కగా ఆ తోటలో దేవునితో ప్రతి చల్లపూట ఆయన పని కట్టుకుని వచ్చేన చక్కని సహవాసాన్ని పోగొట్టుకుంది. దేవుని పిల్లలాగా వినండి,
నీకు ముందు చూపు లేకపోవడం వల్ల మన ఆత్మీయ జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? దేవుడు మన మీద ఇచ్చిన ఆ మహిమ, దేవుడు మనల్ని మహిమతో నింపుతుంటే ఆ మహిమని పోగొట్టుకుంటున్నాం ఒకటి. రెండోది, దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏది లేక? ముందు చూపు లేక. ఆదమవ్వలు ఏం పోగొట్టుకున్నారయ్యా? అవ్వమ్మ గారి యొక్క చూపు, ముందు చూపు లేకపోవడం వల్ల ఏం పోగొట్టుకున్నారు ఆదమవ్వలు? దేవునితో ఉన్న సహవాసం. ఎంత పెట్టుకుంటే వచ్చింది? ఎంత సంపాదిస్తే వచ్చింది? ఈ రోజున ఈ మాటలు వింటున్న వాళ్ళగా దేవుని సహవాసాన్ని ఎడబాటుగా ఉండొద్దని నేను మనం చేస్తాను. నేను రాసుకున్నాను, ఆమె ఏమేమి పోగొట్టుకుంది అంటే, పిల్లగా దేవుని మహిమను పోగొట్టుకుంది, దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంది, పిల్లగా సంతోషాన్ని పోగొట్టుకుంది, సమాధానాన్ని పోగొట్టుకుంది, పిల్లగా నిత్య జీవాన్ని పోగొట్టుకుంది, ఒక శ్రేష్టమైన స్థలాన్ని. ఆ ఎదురు తోట ఎలాంటిదండి? శ్రేష్టమైన స్థలం. ఆ స్థలంలో నుంచి గెంటి వేయబడ్డానికి కారణాలు ఏంటయ్యా? ముందు చూడలేకపోయింది. కళ్ళుని ఆ కళ్ళతో చూసి వెళ్ళిందే తప్ప ముందు చూపుతో వెళ్ళలేకపోయింది. దేవుని పిల్లలాగా నీకు ముందు చూపు అవసరం. అది లేకపోతే మన జీవితంలో చాలా 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 కోల్పోతూ ఉన్నాం. ఈ సంవత్సరంలో, గత సంవత్సరాలలో ఎన్నో కోల్పోయాం. కనీసం ఈ సంవత్సరమే ఆ ముందు చూపు కలిగి దేవుని ఇచ్చే ఆ శ్రేష్టమైన విలువలని కాపాడుకుందు. హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిజం. ఆ శ్రేష్టమైన విలువలని పోగొట్టుకుంటున్నాం. ముందు చూపు లేక అవ్వమ్మ గారి చేత మహిమను పోగొట్టుకున్నారు, సావాసాన్ని పోగొట్టుకున్నారు. సంతోషంతో ఎప్పుడు సంతోషించాలి. జాయ్, ఆనందం మన జీవితంలో. కన్నీళ్ళు అప్పుడు దాకా లేవు, వేదన బాధ లేదు వారి బ్రతుకులో. ఎప్పుడైతే ముందు చూపు ఉండదో వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదండి. ఎందుకు ఈ రోజున ఆనందాన్ని పోగొట్టుకున్నావంటే ముందు చూపు లేక నువ్వు నడిచిన అనుభవాల వల్లే. ముందు చూపు లేని వారికి సంతోషం దొరకదు, ఆనందాన్ని పోగొట్టుకుంటారు వాళ్ళు. పిల్లగా శ్రేష్టమైన స్థానాలు పోగొట్టుకుంటారు. ఒక ఉన్నతమైన తోట అండి అది. ఆ తోటలోనికి అసలు వాళ్ళని ఎంతో చక్కగా దేవుడు అక్కడ ఉంచాడు. అలాగే బాధలు లేవు, ఇబ్బందులు లేవు, శుభ్రంగా చక్కని ఆ ఫలాలు తింటూ ఆ తోటలో సంతోషంగా. ఆ శ్రేష్టమైన దానిలో నుండి గెంటి వేయబడ్డానికి కారణం ఏంటి అంటే, నేను అంటాను పిల్లగా ముందు చూపు లేకపోవడం. ఈరోజు ఇంట్లో నుంచి గెంటి వేయబడ్డానికి కారణాలు ఏంటి? ఎందుకు ఇంట్లో నుంచి నేను వెలివేస్తున్నారు? నువ్వు ముందుగా ఆలోచన చేయకుండా నువ్వు ప్రవర్తించిన అనుభవం. దయచేసి నేను సేవకుడిగా మార్పు చేస్తున్నాను. గమనించాను, ఆదాము అవ్వల జీవితానికి మనకి చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? వాడికి ముందు చూపు లేదు. అందుకే సంఘమైనటువంటి మనం ముందు చూపు కలిగి ఏదైనా చేద్దాం అనుకున్నావా, ఏదైనా ప్రయత్నిద్దాం అనుకున్నావా, ఒకసారి ఆగు. ముందు చూపుతో చేయిద్దాం అనుకున్న ఆ పని చేస్తే ఆ తర్వాత జరిగే పర్యవసానం ఏంటి? నా సాక్ష్యం ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా ఆత్మీయత ఏంటి? ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళి సంవత్సరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి. చాలామంది అండి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ చేతగానే వాళ్ళలాగా చప్పబడిపోతారు, అందరి దగ్గర సిగ్గుపడిపోతారు. ఎందుకంత పరిస్థితి? ఎందుకంత తొందర నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఆలోచించి ముందు చూపుతో చూడు. ఒకసారి నీ పరిస్థితి ఏంటో, నీ వ్యక్తిగత జీవితం ఏంటో ఒకసారి ఆలోచించి. మనం అక్కడికి వెళ్ళి ఉండగలమా, చేయగలమా, అది మన వల్ల అవుతుందా లేదా అని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాను? ముందు చూపుతో ఒకసారి ఆలోచించండి. దేవుని కదా, తొందరపడద్దు. దానివల్ల మనం నష్టపోతున్నాం. సరే, ఇప్పుడు ఏసేపు దగ్గరికి వద్దాం. ఏసేపు యవన ప్రాయం, వృద్ధి వరకల వేస్తున్న యవన వయసు. పిల్లగా ఈ మాట అనాలి అనుకోవద్దు తెలియదు, కానీ ఒక్క మాట నన్ను భరించాలి. ఏమండి, యవన ప్రాయంలో ఏమండి యవనస్తులు అందరూ కూడా చూసేదండి ఎక్కడ అవకాశాలు వస్తాయా అని అవకాశాలు పరిగెత్తుకు చూసే సమయం అది. కానీ ఆయన
ఏం చూస్తున్నాడు? నేను అనుకుంటాను ఆయనకు ముందు చూపు ఉందండి. ఆయనకి ముందు చూపు ఉంది. ఆయన మాట్లాడుతున్న మాటలు ముందు చూపుతో మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వెవరివి? ఆయన భార్యమమ్మా. ఇలా చేస్తే నా దేవుని దృష్టికి నేనేమవుతాను? చూడండి, ఆ మాటల్లోనే ఆయన ముందు చూపు కలిగిన అనుభవాలు మనకు కనబడుతుంది. అమ్మా ఇలా కనుక నేను ప్రవర్తిస్తే నా దేవుని దృష్టికి నేను దోషిస్తున్నాను. చూడండి, ఆయన ఎంత ముందు చూపు కలిగిన మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే ముందు చూపు కలిగి ప్రవర్తించు ఒక మాట. రెండోది ముందు చూపు కలిగి మాట్లాడు. నేను ప్రేరేపిస్తున్నప్పుడు తొందరపడి మాట్లాడవాలా, ముందు చూపుతో మాట్లాడటం నేర్చుకుందాము కాక. ఆమె ఏసేపు అంటున్న మాటలు ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి ఆదికాండం అక్కడే 39వ అధ్యాయంలో ఒకసారి చూడండి. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరునూ లేడు. అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా యజమాని భార్యతో నేను ఒక్క మాట నా వైపు చూడండి. ఇవన్నీ మనం చదివిన మాటలే. చదివి మనం వినాలి. అయితే గమనించండి, ఏమండి మనం రహస్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏమండి ఈ సంవత్సరం నేను అదే చెప్తున్నాను. మీరు కాన్సెప్ట్ దేవుడు మనకెందుకో నిజంగా ఈ సందేశాలు ఇస్తున్నాడు. నీవు ఎవరు లేరు, ఆమె దగ్గర ఎవరు లేరు, ఈయన ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయన ఏమైనా మాట్లాడవచ్చు. అలాగా నువ్వు చెప్పినట్లే చేద్దాం, మనం అలా చేద్దాం, ఇలా చేద్దాం. మరి ముసలోడు ఏం చేద్దాం? నీకెందుకు నీ పని నువ్వు. కానీ ఆ ముసలోడు సంగతి నేను రాత్రి పూట నేను కబురు పెడతా. కరెక్ట్గా 1 గంటకు వస్తే ముఖం మీద దిండేసి ఆయన ఏ రకంగా చేయాలో ఆ రకంగా చూసుకుందాం. ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు? అది కూడా భవిష్యత్తే. సరే మన ఇద్దరం హాయిగా హ్యాపీగా సంతోషంగా గడుపుతాం. సరే ఈ ముసలోడు ఉన్నాడు కదా మధ్యలో, వీడిని ఎట్లా తీసేద్దాం, ఎట్లా చేసేద్దాం, ఈ ఆలోచన చేయలేదు. నేనేమంటున్నానంటే నీ మాటలు ఎప్పుడైనా బయటకు వచ్చినా భవిష్యత్తులో ఎప్పుడైనా మన మాటలు బయటకు రాకుండా ఉండవు. వచ్చినా ఆ మాటలు విన్నవాళ్ళు, హల్లెలూయా, ఆ మాటలు విన్నవాళ్ళు నీ ఆత్మీయత తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. ఏసేపు మాటలు రికార్డ్ చేయబడ్డాయి. ఏమండి పొతీఫరు భార్య, నేను అనుకుంటున్నాను ఒకరోజు కాదు ఒకరోజైనా ఆయన సరసాలు వెళ్ళి పైన అధికారం అయిపోయి కదండి. తర్వాత అప్పుడైనా ఏమే పనికి మాందని నిజం చెప్పే అది చేసేదేం చెప్పాడంటే ఆయన ఇలాగే అన్నాడు. అయ్యా నిజంగా నా యజమానుడు నాకు అప్పగించాడు అని నాతో మాట్లాడాడయ్యా. దేవునికి ఏదో దుష్కార్యం చేయగలని కూడా మాట్లాడాడయ్యా. ఆ మాట తీరు భవిష్యత్తులో చూడండి, ఆ మాట ఎవరైనా ఆక్షేపణ చేసే మాటలు కాదు, అభిమానించే మాటలు. ఇలాగా ఆ మాటలు బట్టి ఆ వ్యక్తి విలువని గౌరవాన్ని పెంచే మాటలు ముందు చూపు కలిగిన వాడు మాత్రమే అలా మాట్లాడగలరు. ముందు చూపు కలిగిన వాడు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. ఇదేదో రహస్యంగా ఈ రాత్రికే కాదు, ఈ టయానికే కాదు, ఇది ఎప్పుడైనా బయటకు వచ్చినా ఆ విన్న తర్వాత మనుషులు నా మాటలు వింటే నిజమే, మా మీద వీళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారా. భార్య భర్తలరా, మీరు నన్ను భరించాలి. మీరు మాట్లాడుకునే మాటలు నా తల్లి ఎలాగో, నా తండ్రి ఎలాగో, మా అన్నయ్య ఎలాగో, మా వాళ్ళు ఎలాగ అనుకుని ఒకేలా మీరు మాట్లాడుకున్నా. ఒక టైంలో భార్యాభర్తల మధ్య గొడవ వస్తే అమ్మాయి అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మో నీ గురించి ఆయన ఏం మాట్లాడాడో తెలుసా, ఇలా అన్నాడే. వీళ్ళు కూడా నిజమే, అది అమ్మా నేను కోళ్ళు ఎలాంటిది అనుకున్నావు, ఎందుకు దాన్ని పంపించేసి పిచ్చి మోకుందా నీ మీద ఏం చెప్పిందో తెలుసా ఆ రోజు ఆ రాత్రి. నిజమే, నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ మాట ఇప్పుడు ఆయన మాట్లాడదు. నువ్వు చెప్పావు కాబట్టి ఈ పదం అప్పుడు ఆయన వినిపించగలుగుతున్నాడు. భవిష్యత్తులో ముందు చూపు నీకు. నా మట్టుకు నేను ఇలా మీకు చెప్తున్నాను, కానీ
నేను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాను. అలాంటి బ్రతుకు ప్రభావ నాకు దయచేయి ప్రభావ. ఈ సేవ కొత్తలో అటువంటి అనుభవాలు నాకు లేవు నాయన. నిజమే, కొన్ని సంవత్సరాలుగా నీతో ఈ సహవాసంలో ఆ అనుభవాలు నాకు నేర్పిస్తున్నాను. నేను ఎక్కడ నేర్చుకునేవి కాదండి ఈ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడిస్తున్నాను, నాకు నేర్పిస్తున్న అనుభవాలండి. దీన్ని పిల్లలాగా మనం ముందు చూపు కలిగి మాట్లాడాలండి. నిజమే, యేసేపు ఆమెతో ఏం మాట్లాడుతున్నాడంటే ముందు చూపు కలిగి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఎవరైనా ఏ రోజైనా, ఈరోజు ఈమె ఉంది, ఏ రోజైనా ఎవరైనా నా భవిష్యత్తులో నన్ను ఎవరు ఈరోజు తలదించుకోకుండా నా మాటలు ఉండాలి. ఏ రోజు ఎవరు కూడా నా మీద ఏ రేపు చూపించి ఇలా మాట్లాడాలంట కదా అని ఎవరు నా నుంచి చెప్పాలి. దేవుని పిల్లలాగా ఈ సంవత్సరం మన ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు వెళ్తుందా అసలు ఆలోచన చేస్తాం. ఈ దిశగా మనం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? ఈ దిశగా ఎందుకు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నామని కొన్నిసార్లు నమస్కరిస్తాం. యేసేపు మాటలు ముందు చూపుతో మాట్లాడుతున్నాడు. ఎవరు విన్నా, ఎప్పుడు విన్నా, ఎవరికి తెలుసుకున్నా ఏమండి ఆ మాటలు ఆక్షేపణతో కూడినవి కాదు, అవి ఆత్మీయతతో కూడుకున్న మాటలు. నేను అంటున్నాను పిల్లరా, ఇప్పటికే చాలాసార్లు మోసపోయావేమో. అందుకే బైబిల్లో రాయబడింది, భార్య భర్తలారా వింటారా, నీ కౌగిట పడుకునే భార్య దగ్గర పురుషుడా నీ నోటికి కాపుదల పెట్టుకున్నాడు. హల్లెలూయా. పురుషుడా, నా భార్య నా కవిలో పడుకుని నా భర్త నేనిద్దరం ఒకటే. మా ఆయన అసలు ఎక్కడా చెప్పడు నా గురించి. చెప్పే టైంలో చెప్పొచ్చేమో, నా కూడా అసలు ఎక్కడా చెప్పదు అనుకుంటే చెప్పే టైంలో ఆమె చెప్పొచ్చేమో. బ్రదర్, నీ మాటలు నీ సాక్ష్యాన్ని మెరుగుపరచాలి తప్ప ఓహో ఈ వ్యక్తికి ఎంత కోపం ఉందా, ఈ వ్యక్తి నా గురించి మా గురించి ఇలా మాట్లాడుతున్నారా అని వాళ్ళు నిన్ను బట్టి బాధపడకూడదు. వాళ్ళు నీ గురించి ఆ మాటలు తెలిసిన తర్వాత నీ మీద ఉన్న అభిమానాలలో ఏ కొంచెం తగ్గకూడదు బ్రదర్. ఆ దిశగా మనం అడుగులు వేయకపోగలం. అలాగే పిల్లలు గమనించారు. ఇప్పుడు యేసేపు ముందు చూపు కలిగిన వాడు కాబట్టి పిల్లలు ఈయన కూడా 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి భవిష్యత్తు, తర్వాత తన సాక్ష్యము, తన స్థానం. ఆ మాటల్లో ఇదిగో యజమానుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, తన స్థానాన్ని చూసుకుంటున్నాడు. ఈ పని కనుక ఇప్పుడు కళ్ళకి ఆమె అందగానే ఉంది, నేను ఏదైనా చేస్తే నా సాక్ష్యం ఏమైపోతుంది, దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. రెండోది నా స్థానం విలువలేని, ఇదిగో అన్నదమ్ముల చేత అమ్మబడిన నాకు, విలువలేని స్థానం లేని నాకు ఇక్కడికి వచ్చాక ఒక కుమారుని స్థానంగా ఈ ఇంటిలో నాకు స్థానం ఇచ్చారే. నేను చెయ్యకూడని పని చేస్తే, చెయ్యకూడని మాటలు మాట్లాడితే నా స్థానం ఏమైపోతుంది? భవిష్యత్తు మీద దృష్టి లేకపోతే నిజమే. పొతిఫర్ ఎంత నమ్మి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అయ్యా నా కుమారులు లేరు కానీ నీవే నా కుమారుడు అయ్యా. నీ ఇంటిలో నీ అత్తమామలు నీకు కుమారుడు స్థానం ఇచ్చారేమో. కుమార్తెలారా వినండి, మీకు కూడా నిజమే కూతురు లేనటువంటి ఆ తల్లి నిజమే కోడలుగా నీకు ఒక కూతురు స్థానాన్ని ఇచ్చిందేమో. నీ స్థానం ఏమైపోతుందో తెలుసా? ముందు చూపు లేక నువ్వు మాట్లాడుతూ ఉంటే రాత్రి కూడా సాత్వికం సాత్వికం పిల్లరా, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నిజమే, దేవుని బిడ్డల మీద మన జీవితాల్లో యేసేపు ఏం చూస్తున్నాడంటే తన సాక్ష్యాన్ని చూసుకుంటున్నాడు, తన స్థానాన్ని చూసుకుంటున్నాడు, భవిష్యత్తుని చూస్తున్నాడు. యవనస్తులారా, మీ భవిష్యత్తు మీద ముందు చూపును చూడగలుగుతున్నారా? నేను ఒక మాట మిమ్మల్ని అడగలను, మీకు మీ ముందు భవిష్యత్తు మీద చూడగలుగుతున్నారా? మీ భవిష్యత్తుని ముందు చూపుతో చూడగలుగుతున్నారా? ఇప్పుడేదో కళ్ళకి కనపడుతుంది, మీ కళ్ళకి కనపడుతుందని దాని మీద వెళ్ళిపోతా ఉన్నారా? ఒక మాట చెప్తాను వినండి, జరిగిన సంఘటన. ఒకసారి నేను ఇటీవలే టీవీలో చూసిన వార్త. ఆ సహోదరుడు చూశాడట,
చూసి మంచిగా ఉంది అని కొంతకాలం ఆమెతో పరిచయం పెట్టుకున్నాడు. చక్కగా ప్రేమలో పడ్డారు. పిల్లరా మొత్తానికి ఏం జరిగిందో అమ్మాయిని ఏంటి వాడు పెళ్లి చేసేసారు తల్లిదండ్రులు. వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఆ అమ్మాయిని చిన్నగా అమ్మాయిని పెళ్లి చేశారు. కానీ ఈ సహోదరుడు ఏమైపోయాడు తెలుసా? ఊరి పెట్టుకున్నాడు. నేను అనుకుంటున్నాను ఈ సహోదరుడికి అసలు భవిష్యత్తును గురించిన ఏమైనా దృష్టి ఉందా? ఇక ఆ అమ్మాయి అయినా జీవితం, ఇక ఆ అమ్మాయి అయినా నీ జీవితం లైఫ్ ముందు చూపు లేకపోవడం వల్ల ఏమవుతున్నావు తెలుసా? నీ జీవితాన్ని అత్యధికంగా పిల్లల జీవితాన్ని ఊరకనే పాడు చేసేసుకుంటున్నారండి అవస్థలు. ముందు చూపుతో చూద్దాం. ఒక విచిత్రమైన సంగతి చెప్తాను వినండి. ఇటీవల జరిగిన ఈటీవీ 9లో 10 రోజుల క్రితం వేసినటువంటి ఒక వార్త. అదేంటో తెలుసా అండి? నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఏంటో తెలుసా? ఓ సహోదరి ఈ బ్రదర్ ప్రేమిస్తున్నాడట. ఆ అమ్మాయిని ప్రేమిస్తా ఉంటే ఆ అమ్మాయి అసలు ఒప్పుకోలేదండి. ఎంటర్ చదువుకుంటుంది పాపం అమ్మాయి. ఎంటర్ చదువుకుంటా ఉంటే ఓ రోజు కాలేజీ నుంచి వస్తా ఉంటే రోడ్డు మీద మనోడు ఎక్కడ తీసుకున్నాడో ఏంటది పసుపుతాడు మొత్తాన్ని కొనుక్కుని వెళ్తున్నా రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయికి వెళ్ళిపోయి మెడలో 3 ముళ్ళు వేసేసాడు. ఎంటర్ చదువుతున్న అమ్మాయి. ఇక సరే ఇక అలా ఇంటికి వెళ్ళిందేమో అమ్మ నాన్న కూడా ఏం చేసేది ఏం లేక సరేనమ్మా సరే పెళ్లి చేసేసుకున్నా చేసేనట్టేనమ్మా తాళి కడితే కాబట్టి ఆయనతో ఉండమని సరే చేసుకున్నాడా ఎంత ఇష్టపడి సరే మంచిగా ఉన్నారా. పెళ్లి చేసుకున్న సంవత్సరం కాలేదండి. సంవత్సరం కూడా కాలేదు. ఆ అమ్మాయి ఎంత చదువుకుంటుంది మంచిగా పాపం. ఆ అమ్మాయి వద్దన్నా కానీ ఇష్టపడి ప్రేమించి వెనకబడి తాళి కట్టాడా? నెల రోజులు కాలేదు. నెల రోజులు కాకముందు కానీ పిల్లగా అమ్మాయిని అనుమానించడం ఏం చేశాడు? అనుమానిస్తే ఒకరోజు నేను గొడవ జరిగింది. మొత్తానికి నన్ను మా అమ్మాయి ఇంటికి అడుగులు పెట్టు, నేను ఇక్కడ ఉండలే అని అమ్మాయి చెప్తే బండి మీద తీసుకుని సరే అని పద బండి ఎక్కని హీరో హోండా బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్తా ఉన్నాడు. అమ్మాయి మరి ఏం చేసిందో తెలుసా అండి? ఆడపిల్లలు మామూలు కదా, వాడు కూడా గట్టిగా ఉన్నాడు. అమ్మాయి బండి పోనిస్తా ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళింది, ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో అండి. బండి మీద ఆయన ముందు తిరిగి పోనిస్తానే ఉన్నాడు. ఆల్రెడీ ఒక షాపు తెచ్చుకున్న అమ్మాయి వెనక నుంచే కస్సా 4 కోట్లు పొడిచింది అంతే. వాడు బండి తోలేవాడు అట్లాగే నడిపాడు. చందు అంట. ఇటీవల ఒక 10 రోజుల క్రితమే ఈటీవీ 9లో వచ్చిన న్యూస్. ఆడపిల్లలు రాటు తెగారా? ఆడపెట్టిన ఈ హత్యతో ఆడపిల్లలు కూడా ధైర్యాన్ని నింపిందా ఈ సహోదరి అని చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. ఈటీవీ వాడు ఏం చెప్తున్నాడు? మగపిల్లలే కాదు యాసిడ్లు వేయడం, కత్తితో చంపడం, ఆడపిల్లలు కూడా ఎదురు తిరిగితే మగాళ్ళని మార్చగలరు. ఏం టైటిల్ పెట్టారు చూడండి. ఈ రోజున జీవితాలు ముందు చూపు లేక తెలిసి తెలియనటువంటి ఆ కళ్ళకి కనబడే వాటి మీదే బేసిక్ చేసుకుని పిల్లగా ముందు చూపు లేక జీవితాలు ఎంత విచ్ఛిన్నమో అట్టచ్చాడు. ఈ అమ్మాయి చర్చాలకు వెళ్ళింది. ఏంటి వాళ్ళతో పరిస్థితి ఏంటి? ఒక మంచి లైఫ్. నేనేం చెప్తున్నానంటే నిజమే ఇలాంటి స్టోరీలు, ఇలాంటి కథలు, ఇలాంటి జీవితాలని కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఒక శాంపునిగా గుండె తరించిపోతుంది. అయ్యో యవనస్తులు ఎటు దిశగా పోతున్నారా? వీళ్ళకి అసలు ముందు చూపు లేదా? జీవితం అంటే ఎందుకు ఎంత చిన్నదానిగా తీసుకుంటున్నారు వీళ్ళు? బాధ పిల్లగా గమనించండి. ఏసేపు ముందు చూపుతో వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభుత్వం పిల్లగా మీకు ఒక మాట చూపిస్తాను. ఆదికాండం 41వ అధ్యాయం 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడింది కనుక అతడు ఐగుప్తు శకునకాండనందరినీ అక్కడికి పిల్లలంపి ఫరో తన కలలు వివరించి ఈ మాటలు వినండి. వారితో చెప్పిన కానీ ఫరో వాటికి భావము తెలపగలిగిన వాడు ఎవడు లేకపోయేను. ఇప్పుడు చూడండి ఏం చెప్తాను. చాలా వాక్యభాగం తర్వాత 20 అదే అధ్యాయం 41వ అధ్యాయం 32వ వచనాన్ని 35, 36 వచనాలు ఒకసారి చూడండి. ఈ కార్యం ఇదిగో ఈ కార్యం దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. శీఘ్రముగా జరిగిస్తాడు. అందుచేతనే
ఆ కళ రెట్టింపబడింది. కాబట్టి ఫరో వివేకము జ్ఞానము గల ఒక మనిషిని చూసుకుని ఐగుప్తు దేశం మీద నియమింపవలెను. నా వైపు చూడండి, చెప్తాను. సరే, టైం అయిపోతుంది పిల్లగా. ఇంకొక అనుభవం చూడండి. ముందు చూపు కలిగినటువంటి వ్యక్తుల అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎంత గొప్పగా ఉంటాయో చూడండి పిల్లగా. ఫరో కళ కన్నాడు. ఆ కళని శకుని గాళ్ళకి, మాంత్రికులకి, అందరి విద్య కలిగిన జ్ఞానులందరి ఎదుటి పెట్టి, అయ్యా నాకు ఈ కళ వచ్చిందయ్యా, అయ్యా నాకు ఈ కళ వచ్చిందయ్యా అని అందరికి చెప్తే ఆ కళ భావం వాడు చెప్పలేక. కారణం ఏంటి? ముందు ఏం జరుగుతుందో దేవుడు ఆయనకి ముందుగానే చూపిస్తే ఆ భావన ఫరోకి అర్థం కాలేదు, ఫరో దగ్గర ఉన్న జ్ఞానులకి అర్థం కాలేదు, శకుని గాళ్ళకి అర్థం కాలేదు, ఏమీ తెలియదంట వాడికి. ఏం తెలుసు మరి పిల్లరా? ఆ కళ ఎదుగోండి ఏసేపు తెలియబడింది. ఎలా తెలియబడింది? ఆయన ఏమైనా మర్మాలు కలిగిన వాడా అంటే ఒకటేనండి, ముందు చూపుతో ఆలోచన చేసే వాళ్ళకి దేవుడు ముందున్న విషయాలని బయలుపరుస్తాడు. హల్లెలూయా. ముందు చూపు కలిగిన అనుభవంతో నడిచే వాళ్ళకి ముందున్న విషయాన్ని తెలియజేస్తా ఉంటాడు. ముందు చూపు అనేది లేకుండా ఎటువంటి పోయే వాళ్ళకి ఏం చూపిస్తాడు? చూపించినా తెలియజేసినా వాళ్ళకి అర్థం కాదు. ఫరోకి అర్థం కాలేదు, ఫరో దగ్గర ఉన్న బిడ్డలకి, ఆయన దగ్గర ఉన్న జ్ఞానులు అనుకున్న వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఏంటి? వాళ్ళకి ముందు చూపు అనేది ఏంటంటే, ముందు చూపు చూసి ముందు జీవితం మీద ఆధారపడి కంటికి కనపడేవి కాదు, కానీ కంటికి కనపడని మనోనేత్రాలతో చూడగలిగిన ఆ దివ్య దృష్టి, ఆ ముందు చూపు వాళ్ళకి లేదు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆ కళల భావం అంటే అర్థం కాదు. ఈయనకి ఎందుకు అర్థమైందంటే ఈయనకి కళ్ళతో చూసేవి కాదు, కానీ ముందు కూడా ముందున్న ఇందాక మనం అనుకున్నామే, భవిష్యత్తుని చూడగలడు, తన సాక్ష్యాన్ని చూసుకోగలడు, తన స్థానాన్ని చూసుకోగలడు. కాబట్టి అందుకే ఫరోతో అంటాడు యేసేపు, అయ్యా రాజా, అది నీకు పదే 2 సార్లు ఎందుకు చూపించాడంటే అది రాసుగారమైన మీరు తెలుసుకోవాలని, ముందు జరగబోయే విషయాలు మీరు తెలుసుకోవాలని, తెలుసుకుని మీ రాజ్యాన్ని కట్టుకోవాలని దేవుడు ముందుగానే చూపించినా ఎరగలేని మందులుగా ఉంటే ఏం చేయగలవు? దేవుడు ముందుగానే నీకు హెచ్చరించి చెప్పినా నువ్వు వినట్లా, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ పిల్లల బతుకున్నాడు. దేవుడు ముందుగానే ఒక వర్తమానమైనా ఒక సందేశమైనా ఇస్తున్నాడు అంటే ముందుగా నువ్వు సిద్ధపడాలి, ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకుని నిన్ను నీవు జాగ్రత్త చేసుకుంటావని, ఇదిగో ఆ రాజ్యం మీదకి రాబోతున్న కరువు నుంచి ప్రజల్ని కాపాడి నీవు కూడా రాజుగా సురక్షితంగా ఉంటావని దేవుడు ప్రేరేపించి 1-2 సార్లు కళల రూపంలో చూపిస్తున్నా వాళ్ళన్న మాట నేను తెలుసా, ఇలాంటి ముందు చూపులు మాకేం తెలియదు, కానీ నీలాంటి వాడు చెప్పిన 3 మాటలు వినండి. 1, దేవుని ఆత్మ కలిగిన నీలాంటి వాడు, వివేకము జ్ఞానం కలిగిన నీలాంటి వారు మా దగ్గర ఎవరు లేరు, కాబట్టి నీవే ఆ పనికి ఆ సమర్థుడు, కాబట్టి నీవే ఉంది అని ఫరో యేసేపును కోరుకుంటున్నాడు. చూసారా పిల్లగా? నిజమే. కుటుంబ జీవితం కట్టబడడానికి ఎవరు కావాలో తెలుసా సిస్టర్? జ్ఞానము వివేకం కలిగి దేవుని ఆత్మతో ఉన్నటువంటి వాడు కావాలి. యజమానుడైనా యజమానురాలైనా. ఈ కుటుంబం ఎలా నడిచింది? ముందున్న పరిస్థితులు ఎలా? ఇదిగో ఇప్పుడు పండుతున్నవి 7 సంవత్సరాలు. ఆ కలభావం ఏంటి? 7 సంవత్సరాలు సమృద్ధిగా పడుతుంది, 7 సంవత్సరాలు కరువు. పండిన ఈ 7 సంవత్సరాల పంట మిగిలిన కరువు కాలంలో కూడా సమృద్ధిగా. ఏమండి? కుటుంబానికి ఏం కావాలి? ఇప్పుడు పని చేసుకుంటున్న దినాల్లో వచ్చిన డబ్బులు పని లేని టయాల్లో కూడా ఎలా వినియోగించుకోవాలి? పని చేసుకున్నప్పుడు శుభ్రంగా తినేసి, పని లేనప్పుడు ఆకలితో ఎవరు పెడతారు? బియ్యం ఇస్తారా? డబ్బులు ఇస్తారా? అలా అదే ముందు చూపు. దేవునికి మహిమ కలుగుతుందా? ఏది ముందు చూపు? ఇప్పుడు కష్టపడిన ఈ కష్టం పిల్లలు చూడండి, దేవుడు ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడున్న వాటిని జాగ్రత్త చేసుకుని రాబోతున్న కరువు కాలంలో మీరు జాగ్రత్త చేసుకోండి. ఏమండి? ఈ విషయాలు మా పాస్టర్లమైన మేము పెద్దగా మీకు చెప్పవలసిన లేదు. ఎందుకో తెలుసా? మీకు బాగా తెలుసు. ఏంటో తెలుసా? ఇప్పుడున్నవన్నీ జాగ్రత్త చేసుకోకపోతే తర్వాత ఇబ్బందే. ఏమండి? డబ్బుల విషయంలో కానీ, బియ్యాల విషయంలో కానీ, ఏమండి మీరు చాలా ధన్యవాదాలు.
మీకు బాగా తెలుసండి, చిన్నల నుండి పెద్దలు మొదలుకొని. ఏమండి, పెద్దలైనటువంటి ఈ రోజున మీకు అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఏమండి, పెద్దలైనటువంటి వారు ఇప్పటి నుంచే ముందు చూపు కలిగి, ఏమండి, ఏ చూపు కలిగి? ముందు చూపు కలిగి, అమ్మాయి చూసిందో అబ్బాయి చూస్తాడో లేదో, నా బంగారం నాది, నా డబ్బులు నాయి, నా బ్యాంకులో నేను దాచుకుంటాను, అమ్మో నేనేమోనమ్మా ఒకసారి ఒక 1000 రూపాయలు, అమ్మో నేనేమోను, అమ్మో నా కాలు పడితే, నా చేయి పడితే, అరే నా నేనేమో అసలు, అమ్మా ఎంతమంది చూపు మీది. దేవునికి మహిమ కలుగును కనుక మీ ముందు చూపుకి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక యథార్థమైన సంఘటన చెప్పి ఈ రోజున ఇక్కడితో నేను ముగిస్తాను. మళ్ళీ దీన్ని వచ్చే వారు కంటిన్యూ చేస్తాను. ఈ నెల చివరి ఆదివారం ఉంది, దానిలోకి మనం ముందుకు వెళ్దాం. పిల్లరా, ఈరోజు మనుషుల యొక్క ముందు చూపుని నేను తీసుకువెళ్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనుషులమైన మనం, నిజమే నువ్వు చేస్తున్న పని మంచిదే తల్లి, బ్రదర్, తండ్రులు, మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీకు వందనాలు. అయితే వినండి, ఏ దినాన ఒక ఉన్నతమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇక ఆ ముందు చూపు ఉంది మంచిదే, కానీ లేనిదేమిటో ఈరోజు మీకు తెలియజేసి నా సందేశాన్ని ముగిస్తాను. పిల్లరా, ఓ చక్కని మనలాంటి ఒక పల్లెటూరు గ్రామం అది. ఆ గ్రామంలో ఒక చక్కని రైతు, మోతుబారు రైతు, ఇంచుమించుగా పిల్లగా ఒక 80 ఎకరాలకి ఆశ పిల్లగా ఆయన కూడా ముందు చూపు కలిగి 80 ఎకరాలు సంపాదించి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు చక్కగా పెళ్లి చేశాడు, పెద్దవాళ్ళు చేశాడు. పిల్లగా కాలం గడిచిందేమో, ముందుకెళ్ళిందేమో, కాస్త ఆ యజమానురాల్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఎవరు? ఆ పెద్ద ఆయన యజమానురాల్ని పోగొట్టుకున్నాడు. పిల్లగా ముసలివాడిగానే ఉన్నాడు. మొత్తానికి 80 ఎకరాలు తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఎందుకని? నాకేమైనా అయితే అసలే ముసలు కూడా లేదు. ఏంటంటే దినేష్ గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి అని మగవాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. అసలే ముసలు కూడా లేదు, 80 ఎకరాలు కాబట్టి ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఆ పత్రాలు కూడా పడుకునేటప్పుడల్లా ఎక్కడ పెట్టుకున్నాడమ్మా? ఎక్కడ పెట్టుకున్నాడు? తలపడి ఇంట్లో పెట్టుకున్నాడు. మనం విచిత్రం తెలుసా? మన పాస్టర్ గారు మీ ఊరు వెళ్తే పాస్టర్ గారు అమ్మా ఇక ఎతికి అక్కడ టైం అయిపోతుందమ్మా, ఎలా రామని పాస్టర్ గారు అంటే, లేదు ఎతకండి అవ్వమంట. ఏమంటే మాకేదో వాళ్ళ మనవరాలు వస్తే డబ్బులు ఇవ్వాలని 500 కాగితాలు 3 దాచినట్టు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టిందో కనబడట్లేదు. వీటిల్లో ఎదిగి ఆమె బీపీ అయిపోయి నేషనల్ వెళ్ళిపోయి పాస్టర్ గారు, అమ్మా నువ్వు ఆవేశపడబాకి, దొరుకుతి ఎక్కడ పెట్టావంటే, లేదు ఇక్కడ పెట్టా, దీనికని పెట్టా, ఏమైపోయినాయి 3 కాగితాలు. మొత్తానికి ఎతికి ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఏమండి, తలబెడి దీంట్లో లోపల ఉన్నాయంటే చిన్న కవర్ పెట్టి ఆ కవర్లో చుట్టి తలబెడి దీంట్లో లోపల పెట్టి మొత్తానికి దొరికినాయి. ఆకు కాగితం, నాకు కాగితం ఇచ్చింది. మళ్ళీ నేను ఆ కాగితం మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారండి, అక్కడ పిల్లలకి. ఓకే, సరే నేను ఎందుకు చెప్తున్నానంటే, దాచిపెట్టే విషయంలో ముసలాయన కూడా 80 ఎకరాలు రాసుకున్న పత్రాలు ముందు జాగ్రత్త, ముందు చూపుతో నన్ను ఎవరు చూస్తాడు, ఈ పిల్లలు కోడలు చూస్తారో చూడరాని, ఏమండి ఆ పత్రాలు రాసుకుని తలగడి దిండులో పెట్టుకుని ఆ దిండుని వేసుకుని కూర్చున్నా, దిండు మీద కూర్చున్నాడు, పడుకున్నా తల కింద పెట్టుకుంటున్నాడు. ఎంత ముందు చూపో! ఏనంటే నిజమే, ఇలాంటి వాళ్ళు లేకపోలేదండి. ప్రియగా అలా ముందు చూపుతూ ఉన్నాడు. మొత్తానికి కోడళ్ళు వేశారు. ఏమేశారు ఇద్దరు కోడళ్ళు? మామయ్య నీవే మా నాన్న. ఇక చూడు, చిన్న కోడలేమో అటుకులు చేసుకొస్తే, పెద్ద కోడలేమో చపాతీలు చేసుకొస్తే, ఇక చిన్న కోడలేమో గారెలు చేసుకొస్తే, అటు నుండి గూర్లు చేసుకొస్తే, అబ్బా ఈ పెట్టుడికి, ఆ ప్రేమకి మైమర్చిపోయి, అరే చిన్నోడా పెద్దోడా రండిరా, మీకు చెరువు 40 ఎకరాలు రాసేశాను. ఇలాగా ఈ పెట్టుడికి చూసి ఇంకేమో నా కోడలు దేవతలు అనుకున్నాడేమో. వినండి, జరిగిన సంఘటన అమ్మా, ఇది రియల్గా జరిగిన సంఘటన. ఆ కోడళ్ళ గూర్లు, గారెలు, అట్టులు, దోశలకి మైమర్చిపోయిన ముసలాడు కొడుకులు ఇద్దరిని పిలిచి 40 ఇచ్చేసారు. కాగితాలు రాసి ఇచ్చేసారు. ఏమండి, ఒకే ఒక్క నెల ఆ గారులు గూర్లు కొనసాగి 2వ నెల నుంచి ఏమనుకున్నారు తెలుసా? నాన్నరే నువ్వు 1 నెల, తర్వాత నెల నా దగ్గర. నాన్నెక్కడంట 1 నెల పెద్దోడి దగ్గర, 2వ నెల చిన్నోడి దగ్గర. పిల్లగా నాన్న పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దకోళ్ళు అంటే ఈ ముసలోడు కంపు చేస్తున్నాడు. రాత్రి విన్నారుగా, శుక్రవారం రాత్రి. పిల్లగా వినండి, ఆ ముసలైన కాస్త పెద్ద వయసు వచ్చిందేమో, ఏమండి బాత్రూమ్కి వెళ్ళే లోపలిగానే యూరిన్ అయిపోతా ఉంది. పెద్ద కోడలు అంటుంది, ఈ ముసలోడు కంపు చేస్తున్నాడు, ఎవరు ఉంచుకుంటారు, తీసుకెళ్ళి పంపించే అని పెద్ద కోడలు పంపిస్తే, సరే చిన్న కోడలు తీసుకెళ్తే ఆమె కూడా అక్కడికి వెళ్ళి కొంచెం
మోషన్స్ అయ్యి ఆ పంచులు ఏరుకుంటే ఆ కంపు అసలు నాకు ఇదంటే వాసన, అసలు నాకంటే గెట్టలు, ఈ ముసలోడిని పంపించే వాళ్ళమైపోయి మన దగ్గర ఎందుకో పిల్లగా. నిజమే, ఆ ముసలైన బ్రతుకు ఎలా అయిపోయిందంటే పంచనంతసేపు బాగానే చూశారు, పంచిన తర్వాత పిల్లగా వాళ్ళు ఎవరో తెలుసునండి, దేవుని ఎరగిన బిడ్డలు. పిల్లలు నేను ఎందుకు చెప్తున్నాను వినండి, చివరిలో మీకు అర్థమైంది. నిజమే, నువ్వు డబ్బుని మూట కట్టుకుని, బంగారాన్ని మూట కట్టుకుని, డబ్బుని ఏదో బ్యాంకులు వేసుకున్నారు, దాన్ని బట్టి నాకు ముందు చూపు ఉంది, దాన్ని బట్టి నన్ను ఎవరో చూస్తారని అనుకుంటున్నా భ్రమపడుతున్న వారికి సాగుడిగా నేను చెప్పే మాటలు. పిల్లగా ఆ భ్రమలో బ్రతుకుతున్నాడేమో ఒక అన్యుడు. పిల్లగా మొత్తానికి ఏమైందో తెలుసా, ఆయన బయటికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక, ఏమండి మంచి ఇల్లు కలిగి ఆ ఊరిలో 80 ఎకరాల రైతుగా ఒక ఉన్నతమైన కులంలో పుట్టిన వ్యక్తి బయటికి వెళ్ళి తన పరిస్థితిని చెప్పుకోలేక ఏం చేశాడో తెలుసా, చివరికి ఏం చేశాడో తెలుసా, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కొడుకుంటే గొడవ సాగుడికి వెళ్ళిన రోజున కింద చెత్త వేసుకుని ఆ చెత్తలో కిరోసిన్ పోసి పైన మంచం వేసుకుని మంచం మీద ఆయన కొడుకుని ఆయన మీద కిరోసిన్ పోసుకొని ఇలాగా తగలబెట్టించాం. ఆయన బ్రతుకు చూశారు అలా. ఎందుకయ్యా పరిస్థితి అంటే పిల్లగా బయటికి వెళ్ళి అలా అడుక్కోలేక, బయటికి వెళ్ళి తన పరిస్థితి చెప్పలేక, ఎందుకు ఆ ఊరు వాడ అలానా రైతు గారని గొప్పగా చెప్పుకునే ఆయన అరే చివరి దినాల్లో అరే ఈ బ్రతికి ఎలా అయిపోయిందిరా అని ఎక్కడ అనుకుంటారో ఆ పౌరుషం నిజంగా పెద్దవాళ్ళకి ఆ గౌరవ మానాభిమానాలంటే వాళ్ళు ప్రాణాలైన ఇస్తారు, కానీ పిల్లలు అయిపోతే వచ్చుకోరు పెద్దలు కొన్నట్టుగా అవి పోతని అని ఆ దాని చేత తనకు కానీ పిల్లరా. నిజమే, నేను అనుకుంటున్నాను దేవుని బిడ్డ విను, చాలాసార్లు నువ్వు ఏమనుకుంటున్నావు తెలుసా, నువ్వు బ్యాంకులు వేసుకుని 50,000 ఇదిగో నీ దగ్గర ఉన్న ఓ సేవరి బంగారము దాన్ని బట్టి చూస్తాననుకుంటున్నావా, దాని మీద నువ్వు బేసిక్ చేసుకుంటున్నావా? వినండి చెప్తాను పిల్లగా. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక భాగాన్ని నేను చూపిస్తాను, చదవండి. రూతు రాసిన గ్రంథంలోకి ఒకసారి రండి, అది మొదటి అధ్యాయం త్వరగా చూడండి, జస్ట్ ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను. మొదటి అధ్యాయం 9వ వచనం. యెహోవా మీ ఎడల దయచూచును గాక, మీలో ఒకరిని పెళ్లి చేసుకొని నా ఇంటి నెమ్మదిగా ఉన్నట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకోండి. వారు ఎలుగెత్తి ఏడ్చి ఈ ప్రజల యొద్దకు వచ్చిందని ఆమెతో చెప్పగా, నయమి నా కుమార్తెలారా మీరు మరలుడి 14 వచ్చిన చదవమని ముగిస్తాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఆమె ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో 16 వచ్చిన చెప్పండి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతుమాలుకొనవద్దు. 15 వచ్చిన కూడా ఇదిగో నీ సహోదరి తోడి కోడలు తన జనుల వద్దకు తన దేవుని వద్దకు వెళ్ళిపోయింది. నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని బతిమాలుకోవద్దు. ఇప్పుడు నా వైపు చూడండి పిల్లల కాన్సెప్ట్ చెప్తున్నా. పిల్లరా వీళ్ళిద్దరికి ముందు చూపు కలిగిన కోరలే. పిల్లరా అత్తయ్యలు కూడా ఎలా ఉండాలో తెలుసా అండి. నిజంగా అత్తయ్య అనే అర్థానికి చక్కని నిర్వచనం నయోమి ఏమంటుందో తెలుసా? ఏమండి మనం గత 2 వారాల క్రితం అనుకుంటా నేను చెప్పిన సందేశం గుర్తుందా? సహజత్వానికి భిన్నత్వంగా ప్రవర్తించిన తీరు రూతు గురించి మనం మాట్లాడుకున్నాం. పిల్లరా సహజత్వానికి భిన్నత్వంగా మాట్లాడే తీరు ఏంటో తెలుసా? నయోమి ఏమంటుందో తెలుసా? కోడళ్ళలారా నా ఇంటికి ఎందుకు ఇంకా నేను ఇప్పుడు పిల్లలకి అనలేను, నేను ఇదిగో మీరు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయండి, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి మీరు స్వేచ్ఛగా పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అమ్మా. ఈరోజు నిజంగా పిల్లరా కోడళ్ళకి అలాగే స్వేచ్ఛనిచ్చే అత్తయ్యలు ఉన్నారంటారా? మీ నాన్న చచ్చాడో చావలేదో అప్పుడే అమ్మాయింటికి పరిగెత్తింది, దీని పెళ్లి సంబంధాలు కావాలంట అనేవాళ్ళు లేరా? మా కొడుకు చచ్చాడో లేదో దీనికి అప్పుడే పెళ్ళి అంట. ఏమండి నయోమి ఏమంటుందో తెలుసా? కావాలని కోడల్ని ప్రేరేపించి అమ్మా నాతో ఉంటే ఏంటమ్మా నేను ముసలిదాన్నమ్మా ఎట్టొకట బ్రతుకుతా, అడుక్కును అదో పంచన ఇదో పంచన, మీరు వయసున్నోళ్ళమ్మా మీరేంటి పెళ్లిళ్ళు చేసుకుని
మీరు శుభ్రంగా బ్రతకండి అమ్మా. వండర్ఫుల్ స్టేట్మెంట్. అత్తయ్య అనే పదానికి చక్కని నిర్వచనం నయం. పిల్లరా గమనించండి, అలా చెప్పిందా? అలా చెప్పిన తర్వాత చూడండి ఇద్దరు కోడల దగ్గరికి వద్దాం. పిల్లరా వార్ప చాలా ముందు చూపు కలిగిందండి. ఏం చూపు కలిగింది? ఇదిగో భౌతిక సంబంధమైన ముందు చూపు కలిగింది. ఎంత చూపు అంటే అంత చూపు ఉందండి. వినండి, 2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, వార్ప చక్కగా అత్తయ్యకి ఎప్పుడు ఆ మాట ఎంతకాలం ఎదుగుతుంది, ఆ వెనకాల ఎందుకు తిరుగుతుందయ్యా అంటే అత్తయ్య నోటి నుంచి రావాలి, నేను కావాలని తెలుసుకుని వెళ్ళాను, ఇదిగో వరి దగ్గరించి వెళ్ళిపోయింది అది అనిందని. ఏమంటే చూడండి ఈ మాటలు నిజమే. కొంతమంది ఆలోచన చేస్తారు, ఎప్పుడు అవకాశం వస్తే దూకుదామా. అత్తయ్య నోట్లోంచి మాట రాగానే ఒక్కసారి ముద్దు పెట్టుకుని అత్తయ్య నువ్వు ఎంత మంచి అత్తయ్య అనుకుని సడన్ గా ముందు చూపు చూసుకుని ఏ చూపు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని పిల్లలు. కానీ ఇక ఆ చూపుతో ఏ చూపుతో? ముందు చూపు ఉందండి. వార్పాకి ముందు చూపు లేదండి. నన్ను ముందు చూపు ఎంత చూపు ఉందంటే మళ్ళీ ఒక భవిష్యత్తులో ఈ నేడు చచ్చాడు కానీ మళ్ళీ ఒకటి చేసుకుంటా, ఆయన ద్వారా పిల్లలు గట్ట నేను మళ్ళీ కుటుంబంలో అబ్బా ఏ చూపుతో పరిగెత్తుకెళ్ళిందో ఆ చూపుతో వెళ్ళిపోయాను. అందుకే చరిత్రలో ఈనురాళ్ళగా అంటే ఆమెని చరిత్ర గురించి చెప్పుకోదగిన జీవితం లేదు. పిల్లగా భౌతిక సంబంధమైన చూపుతో కలలుగానే వెళ్ళే వాళ్ళకి చరిత్ర హీనులు అని నేను పెట్టాను. ఎందుకో తెలుసా? వాళ్ళు భవిష్యత్తులో ముందు చూపు కలిగి ఏమండి ఎంత ముందు చూపు కలిగి వెళ్ళినా వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చరిత్ర హీనులే. మరి చరిత్రలో గనులు ఎవరయ్యా అంటే దైవ సంబంధమైన చూపు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లగా రూతు ఏ చూపు తెలుసా? ఈమె ఒక ఆలోచన, నేను వెళ్ళిపోతా, నా సుఖాన్ని చూసుకుని నేను వెళ్ళిపోతే మత్తిని ఎవరు చూస్తారు? ఆమె ముసలది, నేనంటే పని చేసుకోగలను. ఆమె ఎలా పని చేసుకోగలదు? ఒక దైవిక సంబంధమైన ఈమె కూడా ముందు చూపుంది. ఎందుకు అత్తయ్య ఆవిడించిందో తెలుసా? ఈమె ముందుకెళ్తే ఈమె ఎలా బ్రతికింది, ఎక్కడ చేసుకునేది? ముసల్దానని అటు ఎవరు కూడా ఆమెను ఓదార్చరు, ఎవరు కూడా పంచన చేర్చుకోరు. కాబట్టి ఈమెకి నేను అండగా ఉండాలి. నా భవిష్యత్తు ఏమైనా ఈమెకి నేను అండగా ఉండి ఈమెని వెంటాడక ఈమె కాలం చెల్లించేంత వరకు నేను తోడుగా ఉండాలని ఆ ముందు చూపుతో రూతు ప్రయాణం చేస్తాను. లేదా అందుకే చరిత్రలో ఒక గనురాలుగా ఆమె మిగిలింది. దైవ సంబంధమైన చూపు ఎవరిది అంటే రూతు. శారీర సంబంధమైన భవిష్యత్తులో చూపు కలిగి వెళ్ళిపోయింది వార్ప చరిత్ర హీనురాలుగా మారిపోయింది. ఏమండి, దైవ సంబంధమైన చూపుతో అత్తయ్యని వెంబడ పెట్టుకుని ముందుకు ప్రయాణం చేసిన రూతు చరిత్ర గనురాలుగా మారిపోయింది. హల్లెలూయా. పిల్లగా మీ ముందు చూపు ఉంది ఈ రోజున. ఏమండి, ఏది కొంచెం డబ్బులు దాచుకున్నాం, బంగారాన్ని దాచుకున్నాం, నాకు ఏదైనా అవసరానికి వస్తుందేమో ఆ చూపే కానీ దేవుని ఎడమ చూపు లేకపోవడం బాధాకరమైన విషయం. పిల్లగా అన్నిగా భావించమంటండి. పిల్లగా చివరి దశలో నేను అంటున్నాను, ఈమెకి కూడా ఏమండి ఆ నయోమి చూడండి ఏమంటుందో తెలుసు, మీరు వెళ్ళిపోండి, మరి నీకు ఎవరమ్మా? నా దేవుడే. నీకు ఆస్తులు ఉన్నాయిగా, ఇంట్లోకి వెళ్తే అక్కడైనా కోట్లైనా ఉన్నాయా? ఏమీ లేవు. పెద్దలాగా వినండి, నీవేదో నువ్వు అనుకుంటున్నావే బ్యాంకులో దాచుకున్న ఆ డబ్బులు బట్టో, ఏమండి నువ్వు దాచుకున్న ఆ బంగారం మీదో దాని మీదే నా భవిష్యత్తు నన్ను చూసేవాళ్ళు అవుతారు అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను దాని మీద ముందు చూపుతో నీ చివరి దినాన్ని కట్టుకోవాలనుకుంటే నేను చెప్తున్నాను, నువ్వు ఫూలిష్నెస్. నీకు ఒక దైవ సంబంధమైన భీతి. ఏంటో తెలుసా? ముసలోడు దావీదుని గమనించాడు. పిల్లగా వృద్ధాప్య దినాలలో దావీదుని ఎవరు చూశారు? ఓ చిన్నది చక్కని ఆదరించి అబ్రాహాము వృద్ధుడైపోయాడు. ఎవరు ఆదరించారు? దేవుని మీద ఆనుకున్నాడు. యాకోబు ముసలివాడైపోయి ఆ ముసలి దినాల్లో ఎవరు చూశారు? వాళ్ళందరూ దేవుని మీద ఆధారపడిన భక్తులండి. దేవుని మీద ఆనుకుని ఆధారపడేవాడిని ఎవరో కూడా లేపుతాడు దేవుడు చూస్తాడు. నయోమి ఏమండి మరియమ్మలని ఎవరు వృద్ధాప్యంలో చూశారు? యేసు ప్రభు శిలువలో ఉండి అరే నానా యోహాను తల్లిని చూసుకో అప్పగించలేదా? ఏమండి నయోమిని ఎవరు చూసుకుంటున్నారు? రూతుని చూసుకోమని దేవుడు ప్రేరేపించలేదా? నీ డబ్బులు బట్టి కాదు నేను వెంబడించేది. పిల్లగా నీకున్న ఆత్మీయ విలువలతో నీవు వృద్ధాప్యంలోకి వస్తే దేవుని మీద ఆధారపడి నీ బ్రతుకుని కట్టుకోగలిగితే
నా బ్యాంకులో 50,000 ఉన్నాయి, నా బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇటు చూస్తే నా చెవులకి 2 పోగులు ఉన్నాయి, 2 జతలు ఉన్నాయి, మెడలో కూడా ఆహారం ఉంటుంది, ఈ ఆహారం ఉంటుంది, ఈ మొత్తం పెట్టుకున్నా నా చివరి దినాలు ఎలా గడిచిపోతాయి. దేవుని బిడ్డ, ఒక మాట విను, బైబిల్ చెప్తున్న సత్యాన్ని విను. దైవ సంబంధమైన వీటితో నువ్వు బ్రతకగలిగితే ఎవరో ఒకరు నేను లేపుతాడు. నేను అంటున్నాను, నీ డబ్బులు ఉన్నంత మాత్రాన నీకు పరిచయం చేసేవాళ్ళు ఎవరు చేస్తారండి? ఏమండి, నీ డబ్బులు తీసుకునేవాళ్ళు ఉంటారు కానీ పరిచయం చేసేవాళ్ళు ఉండరు తెలుసా? దేవుడు ఆ వ్యక్తులు ఆ మనసును పెడితే తప్ప. పిల్లగా ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్ళి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో అనిగా భావించబకండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఇలా రాయబడుతుంది. చూడండి ఒకసారి. కొప్రాలో పుట్టిన యోసేపు అనేటువంటి ఒకడు మిగులు కలిగిన ఆస్తిపరుడై ఉండి అతడు తన ఆస్తినంతా అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వేశాడు. ఏం చేశాడండి? ఏమండి, ఇంకేమైనా ముందు చూపు లేదా? ఏనానా ఏంటయ్యా యోసేపు ఆస్తినంతా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశాడంటయ్యా, ఏ ముందు చూపు లేదా? దాచుకోవా కొంత, డబ్బులు ఉంటేనేగా చూసేది చివరి దినాల్లో, నిన్నెవరు అవుతాడయ్యా డబ్బులు లేకుండా? పిల్లరా, ఈరోజు నీ ముందు చూపేంటి, నీ భవిష్యత్తు చూపేంటి? డబ్బులు నేను అనుకుంటున్నావా? పిల్లరా గమనించండి. ఒకసారి ఒక సహోదరుడు మందిరానికి వచ్చి పాస్టర్ గారు ఆశీర్వదించమని ప్రార్థన చేయండి అయ్యా. ఏమని? ఆశీర్వదించమని ప్రార్థన చేయండి అయ్యా అని ఒకటే అడుగుతా ఉన్నాడట. పాస్టర్ గారు కూడా, ఏం బ్రదర్ పక్కాగా ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం అయ్యా అని అంటా ఉంటే, కాదయ్యా పాస్టర్ గారు నన్ను ఆశీర్వదించండి, దేవుడు నాకు ఎక్కువ ఇవ్వాలయ్యా, ఎక్కువ ఇవ్వాలి. ఏం చేస్తావు ఎక్కువిస్తే? ఆ సహోదరుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని పిల్లలాగా, అయ్యా ఇప్పుడు నేను దేవుడు ఇస్తున్న ప్రతి దానిలో, నా జాబ్లో వస్తున్నా, ఇదిగో నా రాబోయే అంతట్లో నేను 20వ వంతే పాస్టర్ గారు మందిరానికి ఇస్తున్నానండి. ఎంత 20వ వంతు దేవునికి ఇస్తున్నా. నా అభిలాష ఏంటో తెలుసా? నా కోరిక ఏంటో తెలుసా? నాకు వచ్చే రాబడిలో 50% సగం దేవుని మందిరానికి. నన్ను ఆశీర్వదించమని ఎందుకు అడుగుతున్నానో తెలుసా పాస్టర్ గారు? నేను 20 వంతు ఇస్తున్నా, కానీ నా మనసులో ఏం చేస్తున్నానా దేవుని కొరకు అని ఒక గిల్టీ ఫీలింగ్ నా మనసులో ఉంది. అందుగా భావించకండి. 10వ వంతు కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఆ బ్రదరు సేవకుల దగ్గర అడుగుతున్న మాట ఏంటి తెలుసా? 20వ వంతు ఇస్తుంటే నా మనసు రాకుండా, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, కోల్గేట్ ఆయిల్ లాగా 90వ వంతు మందిరానికి ఇచ్చి, కోల్గేట్ ఆయిల్ తెలుసా? 90 వంతు దేవుని పరిచయకి ఇచ్చి 10 వంతే వాడుకుంటాడట. ఆయన కొన్ని కోట్లు. అంటే నేను ఏమంటున్నానంటే పిల్లగా, నిజమే, దేవుని పరిచయకి త్యాగం చేయగలిగిన నీ సంపద అయినా నీ జీవితాన్ని అయినా త్యాగవంతంగా బ్రతికితే నా దేవుడు నేను చూసుకోడా? నువ్వు చేసిన ఆ పరిచర్యని మర్చిపోవడానికి దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? నువ్వు దాచుకుంటే, నేను అంటున్నాను, ఎత్తుకెళ్ళిపోయే గద్దల్లా వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట చెప్తున్నానండి? రాత్రి ఈ పగటి పూట పిల్లరా, ఏదో డబ్బును ఆశించి కాదు, కానీ నీ మనశ్శాంతి కోసం నేను చెప్తాను. దేవుని కొరకు నేను చేయగలిగింది చేశాను. నేనేదో కూడబెట్టుకున్నాను, పళ్ళు బిగబెట్టి దాచిపెట్టుకున్నానని ఆలోచనతో ఉండబాక. నీ బ్రతికిన తర్వాత నీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి దానిలో ఒక నమ్మకంగా దేవుని కొరకు జీవించాను. ఇదిగోండి, దేవుని కొరకు నమ్మకంగా నా జీవితాన్ని ఖర్చు పెట్టాను, దేవుడు ఇచ్చిన దానిలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికానని నీ మనస్సాక్షి నీకు చెప్పొద్దా? నువ్వు దాచిపెట్టుకుంటున్నావు సహోదరుడా, కానీ నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నావా? దేవునికి చేయవలసినవి చేయకుండా దాచిపెట్టుకుంటున్నావా? అదేమనంటే ముందు చూపండి. మమ్మల్ని ఎవరు చూస్తారు పాస్టర్ గారు? మీకు తెలియదే ఉందండి, పనికి వెళ్తున్నాను, దాచుకుంటున్నానండి, అంతేనా? ఎందుకని అంటే ప్రభు చెప్పాడుగా పరలోకంలో దాచుకోమన్నాడని. ఆ ముందు చూపు లేదా? ఏమిటి ఈ కొప్రాలో ఉన్న యోసేపుకి ఏం చూపు ఉంది? ఎందుకు ఆస్తినంతా అమ్మేసి పెట్టేశాడు? దేవుడికి ఇచ్చిన దేవుడు ఇవ్వగలనే చూపు ఉంది. ఈరోజు నీ చూపు అలాంటిదేనా? దేవుడికి ఇస్తే తరిగిపోతుంది అనుకునే చూపా?
దేవుడికి అన్నం పెట్టి కూడికలు పెట్టుకుని ప్రార్థన చేస్తే అమ్మో ఉన్న బ్యాలెన్స్ లో కాస్త తరిగిపోతుందనే ఆలోచన కలిగిన వ్యక్తిగా, లేకపోతే దేవుని పరిచయం ఎంతైనా త్యాగం చేస్తారు. ఆ సోదరుడు అంటాడు 20 వంతు ఇచ్చినా మనసులో ఇంకా గిల్టీగా ఉంది. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, 50 వంతు ఇవ్వాలి నా జీవితంలో. నేను జీవితాన్ని ముగించే లోపల దేవుని కొరకు నాకు వచ్చిన దానిలో సగం దేవుని కొరకు ఇచ్చాననే సంతృప్తితో నా జీవితాన్ని ముగించాలి. ఇలాంటి ఉండే పరిచర్యకి ఎంత ఒక చిన్న మాట చెప్పి మనం చేసే సహాయం పిల్లగా గమనించండి. ఎన్నో దేవుడు మర్చిపోయి ఒక చిన్న మాట నేను చెప్పి ముగించేస్తాను. ఒక రోజున పిల్లగా ఒక తల్లిగారు వృద్ధాప్యంలో ఉందంట. ఆ తల్లిగారు పిల్లగా కారు వేసుకొని చాలా ఉన్నామే కారు వేసుకుని ప్రయాణం చేసి ఊరు వెళ్తా ఉండగా మధ్యలో ఏమండి ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఆగిపోయిందంట. చీకటి పడిపోతా ఉందంట. పిల్లగా సాయంత్రం సమయం అయిపోయింది. పిల్లరా వృద్ధురాలేమో కాస్త అంటే 40-50 వయసు వచ్చేసింది. 50 సంవత్సరాలు అట్లా. పిల్లరా ఆ కారు ఏమో చెడిపోయింది, ఎవరు రావట్లేదు, ఎవరు ఆపట్లేదు, చాలా టెన్షన్ పడిపోతుంది, ఎవరు బతుకుపోతుంది. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఆగిపోయింది, చాలా బాధపడతా ఉంటే సడన్ గా అక్కడి నుంచి వెళతా ఓ సహోదరుడు యవనస్తుడు వచ్చి, అమ్మా ఏంటమ్మా మీరు ఇక్కడ ఆగారు? అయ్యా కారు నేను 3-4 గంటలు బట్టి ఇక్కడే నిలబడిపోయానయ్యా, నా కారు రిపేర్ అయింది, నా కారు రిపేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు అయ్యా, నీకు ఏదైనా తెలిస్తే కొంచెం రిపేర్ చేయ్యా, ఎంతో కొంత నీకు డబ్బులు ఇస్తానయ్యా, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని ఆ తల్లిగారు ఆ యవనస్తుడు బతిలాడు. పిల్లలు గమనించారు, వినండి జాగ్రత్తగా జరిగిన సంఘటన. పిల్లగా ఆ యవనస్తుడు మొత్తానికి ఒక అరగంట సేపు అటు ఇటు చూశాడు, మొత్తానికి ఆ కారు బాగు చేశాడు. పిల్లరామా కారు రెడీ అయిపోయింది, మీరు వెళ్ళండి. వెళ్తున్నాం అన్నప్పుడు పిల్లగా ఆ తల్లిగారు కృతజ్ఞత కలిగి అయ్యా ప్రయాసపడ్డాం, ఇదిగో ఈ 5,000 రూపాయలు తీసుకొని ఏమండి తన పర్సులో నుంచి ఒక 5,000 రూపాయలు తీసి ఆయన చేతిలో పెడుతుందంట. యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా నాకు వద్దమ్మా, అయితే మీరు పని చేయండి, మీకున్న సహాయం చేయాలనుకుంటే ఎవరైతే కష్టాలలో ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు కనబడతారో వాళ్ళకి ఇదిగో మీరు కష్టంలో ఉన్నారని ఇప్పుడు నేను సహాయం చేశా, దీన్ని ఏదో ఆశించి కాకుండా మీరు కూడా మీ కళ్ళ ముందు ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు కనబడితే వాళ్ళకి సహాయం చేయండి అమ్మా అని సహోదరుడు ఆమె చెప్పి కారు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆమె ఆ రాత్రిపూట ప్రయాణం చేసుకుని వెళ్ళింది, ఒక వాటర్లో దిగింది, వాటర్లో స్టే చేసింది. తెల్లారొద్దునే తన మళ్ళీ ప్రయాణం అయ్యి బయలుదేరాలి. వాటర్లో టిఫిన్ చేయడానికి వాటర్ దగ్గరికి వెళ్ళి ఆపి వాటర్లో టిఫిన్ చేస్తాం. లేదా ఆ వాటర్లో టిఫిన్ చేస్తున్నప్పుడు అక్కడ సర్వీస్ చేయడానికి ఒక స్త్రీ వచ్చిందంట. ఆ స్త్రీ ఎంత వయసు ఉందో తెలుసా అండి? యవనస్తురాలే, కాకపోతే ఆమె ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? 9 మాసాలు బిడ్డతో మోస్తూ ఏమండి ఇక కానుకకు దగ్గరకు వచ్చేటట్టు అంటే తన ఆ రూపం అలా కనబడుతుంది. 9 మాసాలు ఉన్నా ఆమె ప్లేట్లు పెడతా ఉందంట టేబుల్ దగ్గర. ఈ తల్లి గారు ఆ సిస్టర్ని చూడగానే చాలా మనసులో భావన కలిగిందంటే, ఈ అమ్మాయి 9 మాసాలు ఇంకా డెలివరీ అయ్యే టైం దగ్గర పడింది, అయినా ఇంకా ఈ వాటిలో పనిచేస్తుందండి అని ఆ టిఫిన్ చేసి పిల్లగా మొత్తానికి టిఫిన్ చేసి ఆ బిల్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ బిల్లు ఇస్తా ఆ తర్వాత పిల్లగా ఆమె తన దగ్గర ఉన్న చెక్ రాసి చెక్కులో 1,00,000 రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చిందంట. ఎవరు? ఆ యవనస్తుడు చెప్పాడే ఆ మాటలు మనసులోకి వచ్చింది. పిల్లగా 1,00,000 రూపాయలు చెక్ రాసామా, ఇదిగో మీ కాన్పే డెలివరీకి వాడుకొని, ఇదిగో మీరు పని చేయకూడదుగా, ఇదిగో మీ ఆపరేషన్కి కానీ, ఇదిగో మీ తర్వాతకి కానీ డబ్బులు ఇన్కమ్ ఎలా చేస్తున్నారంటే ఆమె చెప్పిందంట, అమ్మ మేము మధ్యతరగతి కలిగిన వాళ్ళని, మా ఇంట్లో జరగక నేను ఈ గర్భిణితో ఉన్న పని చేసుకోవాల్సిన పరిస్థితులు అమ్మ, ఈ నెల చేస్తే కొంచెం జీతం వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి నా డెలివరీకి వాడుకుందాం అనుకుంటున్నానమ్మా అని సోదరు చెప్పింది. ఆ మాటలకి ప్రేరేపించబడిన ఆ తల్లిగారు పిల్లల మొత్తానికి 1,00,000 రూపాయలు చెక్ రాసి ఆమె చేతిలో పెట్టామా మీరు చూసుకోండి అన్నట. అన్నప్పుడు ఆ సోదరి కూడా అడిగిందమ్మా, మీరు ఎందుకు ఎంత సహాయం చేయగలుగుతున్నారు, ఎందుకు ఇలాగా ఎంత నాకు ఇస్తున్నారంటే ఆ తల్లి చెప్పిందంట, అమ్మ గత రాత్రి నేను ఒక బాధలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు నాతో ఇలా మాట్లాడాడమ్మా, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి నువ్వు సహాయం చేయడం చేయి, దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడని చెప్పాడమ్మా. ఆ వ్యక్తి చెప్పిన మాటలు నా గుండెల్లో ఉన్నాయి, నిజమే కష్టాల్లో ఉన్న నేను చూసి నాకు సహాయం చేయాలని దేవుడు ప్రేరేపించాడు, ఈ డబ్బులు వాడుకున్నాడు.
మొత్తానికి ఆ సహోదరి ఆ 1,00,000 రూపాయలు చెప్పి తీసుకొని సంతోషంగా ఆ వాటర్లో ఆయన పెద్ద చెప్పి ఇంటికి వచ్చేసింది. పిల్లరా ఇంటికి వచ్చేసి చాలా సంతోషంగా ఆలయం కూడా చాలా పని చేసుకునేవాడు. మొత్తానికి ఆయన సాయంత్రం మీద పని చేసుకుని ఆలయం ఇంటికి వచ్చాడు. చాలా కలకలవుతా ఉంది. ఇక అమ్మాయి ఎలా ఉండిందంటే అంత ఆనందం. అంతేకాదు 1,00,000 రూపాయలు వస్తే ఎలా ఉంటారు అక్కడ శైలి ఎలా ఉంటుంది అసలు. ఆ 1,00,000 రూపాయలు చెప్పి చూసుకుని మావాడు 100 రూపాయలు ఎప్పుడైనా మా పిల్లలు చూస్తా ఉన్నారు. ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా 100 రూపాయలు 50 రూపాయలు జైల్లో పెడతారా? ఇక అది చూసుకోను నాన్న నా దగ్గర 100 రూపాయలు నాన్న నా దగ్గర ఇక వాడు కళ్ళు మెలమెలా పెడుస్తూ ఉంటాయి. నిజమే. ఇక అలా కలతలాగా సంతోషంగా అడావుడిగా గర్భిణీ స్త్రీ అని చూడకుండా మా ఆయన ఎప్పుడు వస్తారా ఎప్పుడేం చెప్దామా ఏమన్నా కొంతమంది ఉంటారు మా ఆయనకి చెప్పకూడదు దిండులో దాచి మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మవాళ్ళ ఇంటికి 70,000 పెట్టి ఒక 10,000 తెస్తా మా అమ్మవాళ్ళు ఇచ్చారు అలాంటి వాళ్ళు లేరు మనం కూడా లేదు అలాంటి. మొత్తానికి ఈ సహోదరి అయితే అలా ఆయనకే చెప్పాలని ఎదురు చూస్తాను మొత్తానికి ఆయన ఏదో పని చేసుకుని మోటాములు మోసుకుని మొత్తానికి వచ్చాడు. రాగానే ఏంటి ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, నేనా పిల్లల టైం అయిందా ఏంటి అని బ్రదర్ కాస్త అడుగుతా ఉన్నాడు. అత్త ఆ యొక్క చెల్లెము చెప్తుంది, ఏంటండి ఈరోజు నా దేవుడు నిజంగా మన మొర ఆలోచించి మన పరిస్థితులు ఎరిగి ఇదిగోండి ఈరోజు నేను పని చేస్తున్నప్పుడు ఒక ఆమె పెద్ద వచ్చింది 1,00,000 రూపాయలు ఇచ్చిందండి. 1,00,000 రూపాయలు ఇచ్చిందా? ఎందుకు ఇచ్చిందే? ఎవరు ఇచ్చారు? ఎవరెవరు అని అంటే ఇలా పలానా పెద్ద ఆమె ఎందుకు ఇచ్చిందంటే ఎవరో ఒక అమ్మస్తుడు చెప్పాడంటే ఆమెకి కష్టాల్లో ఉన్నప్పుడు బాధలు ఉన్న వారికి సహాయం చేయాలి. అప్పుడు ఆయన అంటున్నాడట ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు ఎవరో కాదే నేనే. ఆ కారు మెకానిక్ ఎవరో తెలుసా? నేనే. 5,000 కోసం చూసుకోలేదు కదా. ఎంత వచ్చినాయి? 1,00,000. 5,000 కోసం చూసుకుంటుంటే 1,00,000 ఇంటికి వచ్చాయన్నా. నిజమే. నేనేమంటున్నాను తెలుసా? దేవుడు బిడ్డ, దేవుడు నువ్వు చూస్తున్నావు, నీకున్న కళ్ళని చూసుకుని వీటి మీద ఆధారపడుతున్నావు, కానీ దేవుని వైపు చూస్తే ఉన్నతమైన ఆశీర్వాదాలన్నీ సొంతం అవుతాయి. తలలో వచ్చండి ప్రార్థిస్తున్నాం. ఇలా మాకు బ్రతకాలని ఆశ, అందుకే బ్రతికించండి. నీ కృపలోనే బ్రతికించండి. మా చూపు ఎలా ఉంటుంది, మేము ఎటు చూస్తున్నాం, ఏ వైపు చూస్తున్నాం అని కాదు, కానీ ఆయా ముందు చూపుగా ఆయా నిన్ను చూస్తూ ఈ వైపు చూస్తూ ముందుకు జరిగే వాటిని సౌకులు మాట్లాడుతున్న పెద్దల మాట వినే విధంగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆశీర్వదించడం గీతగా మాట్లాడేందుకు నీ స్తోత్రాలు నాయన. నిజమే నీ మాటల్లో నాయన సత్యం ఉంది ప్రభు. ఆ మాటను నమ్మి ఆయా నీ వాక్యానుసారమైన జీవితం ఎదుర్కొంటూ సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన పిల్లల వంటి వందనాలు. ఒక కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించాలి. చిన్నలు ఉన్నారు, మంచి జ్ఞానం వృద్ధి పెరిగి దయచేయండి. యవనస్తులున్నారు, యవన కాలంలో పుట్టేళ్ళక బలపరచండి, ఆశీర్వదించండి. వృద్ధులున్నారు, మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయా నా అభిప్రాయం గారు స్త్రీ పురుషులు ఉన్నారు, వారిని కూడా బలపరచండి. వాటికి స్వార్థమైన విడుదల దయచేయండి. పిల్లలు వీరపరచండి, అభివృద్ధి పరచండి, నడిపించండి. కొమ్ముకు నడిపించగలరని నీ వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చొప్పున ప్రతి ఒక్క బిడ్డని దీవెన కారణంగా మార్చుకొని ఆశీర్వదించండి ప్రభు. ఈ రాసిన ద్వారా నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటలు అమూల్యమైనవి కనుక ఆ మాటలు విడిచిపెట్టగా ప్రతిదినం ఆయన నిన్ను నాయన చూసుకుంటూ ప్రభు నాయన మా చూపులు నీ వైపే ఉంచుకొని నిలబెట్టుకుని నడిపించుకోమని కోరుకుంటున్నాం ప్రభు. మేమే పాటి వారు మంచి వారు బుద్ధి ప్రభు నాయన ఇటు నాకు ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచనలని పటాపంచలు చేసి నీపై ఆలోచన దృష్టి నుంచి అయా నేనే చూస్తే ముందుకు కొనసాగించే కృప మాలను కలిగించండి. ఈ కాలంలో ఈ విధంగా ఇప్పుడు ఆరంభించిన ఇప్పుడు వరకు అయా జరిపించిన విధానం ఎంతో గొప్పది ప్రభు. ఎంత మంచి దేవుడు నాయన. ఎవరు గృహాలకు వారు వెళ్తుండగా క్షేమము, నెమ్మది, ఆరోగ్యము దయచేయండి. తిరిగి కలిసేంత వరకు కృపాక్షేమాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనేటువంటి సహవాసము సహాయము కూడిన మనకి సకల పరిశుద్ధులకు ఈ ప్రాంత ప్రజలకు దేవుని కృప సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. గుడి జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటివరకు కాచి కాపాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉన్నత కాలంలో మనల్ని మన కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించి ముందు చూపుతో ప్రభు మనల్ని నడిపించినట్లుగా మిగతా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రక్షకుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవునికి మాత్రమే సకల మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం.